ఆ తర్వాత కొన్ని ముఖ్యమైన విషయాలు ఈరోజు చూసుకుందాం. ఓకేనా? సో ఫాదర్స్ డే ఎప్పుడు పుట్టిందంటే పిల్లరా 1910లో. నేను నెట్లో చూసి తీసుకున్నాయి. అట్లా కూడా మీరు చూస్తే 1910లో ఇక ఫాదర్స్ డే ఆరంభించడం జరిగింది. జూన్ 3rd సండే, జూన్ నెల 3rd సండే ఫాదర్స్ డే ఆరంభం కావడం జరిగింది. కారణం ఏమంటే దీనికి ఒక ఆయన విలియం జాక్సన్ స్మార్ట్ అని ఆ వ్యక్తి వలన ఈరోజు యాక్చువల్గా ఫాదర్స్ డే మొదలైంది పిల్లరా. ఓకే, సో ఆయన యొక్క లైక్ గొప్పతనం అంటే వినండి, జాగ్రత్తగా వినండి. సో ఆయనకు 6 మంది పిల్లలు ఉండేవాళ్ళు. 5 మంది కొడుకులు, ఒక కూతురు ఉండేది. అయితే ఎప్పుడైతే కూతురు పుట్టిందో ఆయనకు తన భార్య చనిపోవడం జరిగింది పిల్లరా. తన భార్య చనిపోయిన తర్వాత ఆయన చాలామందిలాగా పిల్లలు ఏడన్నా పోన్లే అని చెప్పేసి వదిలేసిపోయి ఇంకో పెళ్లి చేసుకోవడమో, లేకుంటే నా దారి నాది మీ దారి గోదారి అన్నట్లుగా పిల్లల్ని ఏడన్నా అనాథలుగా పడేసి పోలేదు. కానీ తను నిర్ణయం తీసుకున్నాడు, నేను ఈ లోకంలో ఈ బిడ్డల్ని తీసుకొచ్చాను, ఈ 5-6 మందిని నేను తీసుకొచ్చా, నా భార్యాభర్తలు మేమిద్దరు కలిసి. సో నా భార్య చనిపోయినా పర్లేదు, నేను మాత్రము నా ఈ బిడ్డలకి అనాథలుగా చేయను. వీళ్ళని కష్టపడి నేను తల్లి లేని లోటు తీర్చి వీరిని పోషించి పెద్ద చేసి ప్రయోజకులుగా చేస్తాననే నిర్ణయం తీసుకొని ఇంకో వివాహం చేసుకోకుండా ఆ 6 మందిని చాలా చక్కగా పెంచి చాలా గొప్ప ప్రయోజకుల్ని చేశాడు ఈ వ్యక్తి. అయితే జరిగింది ఏమంటే, ఒకరోజు 1910లో ఈ యొక్క 5 మంది కుమార్తెలు, ఒక కుమార్తె సరే ఇలాగే చర్చిలో ఆ అమ్మాయి వెళ్ళి వాక్యం వింటా ఉంది. పాస్టర్ గారు చెప్తునే వాక్యం. ఆ రోజు మదర్స్ డే, మే 8th కదా మదర్స్ డే. మే 8th. సో అయితే అనుకుంటా ఐ డోంట్ నో మేలో 8th డేట్, సెకండ్ సండే. ఓకే, ఎనీహౌ. సో ఆ రోజు వాళ్ళ చర్చిలో పాస్టర్ ప్రీచ్ చేస్తున్నాడు. ఇప్పుడు మీకు నేను ప్రీచ్ చేయబోతున్నా ఫాదర్స్ డే గురించి, మదర్స్ డే గురించి ప్రీచ్ చేస్తున్నాడు. సో అమ్మాయి విని చాలా ఏడుస్తూ కూర్చుంది. వాళ్ళ లైక్ మదర్స్ డే, తల్లి ఎటువంటిది, తల్లి త్యాగము, అవి ఇవన్నీ చెప్తుంటే వింటూ ఏడుస్తూ అమ్మాయి, మా డాడీ లేకున్నా కూడా ఇవన్నీ ఎవరు చేశారు, మా అమ్మ లేకున్నా కూడా ఇవన్నీ ఎవరు చేశారు, మా డాడీ చేశాడు కదా. సో ఆ ఏడుస్తూ వాళ్ళ డాడీ గురించి కలవరించుకుంటూ, ఎంత మంచి తండ్రి నాకు దొరికాడు, తల్లి లేకున్నా కూడా తల్లి స్థానాన్ని తీసుకున్నాడని చెప్పి, తర్వాత ప్రీచింగ్ అయిన తర్వాత అమ్మాయి పాస్టర్ దగ్గరికి వెళ్ళింది. అంకుల్, మరి మీరు మదర్స్ డే సెలబ్రేట్ చేశారు, ఫాదర్స్ డే ఉందా అనింది. ఆయన అన్నాడు, ఫాదర్స్ డే లేరు, మా ఫాదర్ని ఎవరు గుర్తుపట్టరు, మదర్ గురించే ఉంటుంది ఏమన్నా అంటే, ఆమె అనేదంట, అట్లా కాదు పాస్టర్ గారు, మరి మా ఫాదరు మరి మా మదర్ లాగానే మమ్మల్ని పెంచారు. సో తన యొక్క సాక్ష్యం పాస్టర్ గారికి వినిపించి, మనం ఎందుకు ఫాదర్స్ డే జరుపుకోకూడదు, ఫాదర్స్ డే జరపాలి అన్నప్పుడు ఆ యొక్క పాస్టర్డు విని, సర్లేమో నువ్వు చెప్పావు కాబట్టి, ఎస్ అటువంటి మంచి తండ్రులు కూడా ఉన్నారు, సో ఫాదర్స్ డే మనము తప్పకుండా జరుపుతామన్నప్పుడు ఆ అమ్మాయి అనింది, జూన్ 8th మా డాడీ యొక్క బర్త్డే, ఆ రోజు బర్త్డే మళ్ళీ ఫాదర్స్ డే చేయండి అంటే, ఆ రోజు ఆ పాస్టర్ అన్నాడు, అమ్మ నేను ఆ రోజు లేను, ఎక్కడికో వెళ్తున్నా బయటికి, నేను ఆ యొక్క సమయంలో ఉండను చర్చిలో, సో అందుకని అప్పుడు చేయలేను. కానీ నేను జూన్ 3rd సండే ఫాదర్స్ డే మనం సెలబ్రేట్ చేసుకుందామని చెప్పేసి, ఆ రోజు 1910లో జూన్ 3rd సండే ఫాదర్స్ డేగా పరిగణించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఫాదర్స్ డే జరుపుకుంటూ వెళ్తున్నారు. ప్రపంచంలో నెట్లో నేను చూసినప్పుడు 111 దేశాలు పైబడి ఇంకా ఈ యొక్క దినాన్ని ఫాదర్స్ డేగా ప్రకటించి జరుపుకుంటూ ఉన్నారు. సో వాళ్ళు ఏదో ప్రకటించారు కదా అని మనం ఈడో ప్రీచ్ చేయడం కాదు, కానీ బైబిల్లో తండ్రి యొక్క పాత్ర గురించి చాలా గొప్ప విషయాలు రాయబడి ఉన్నాయి. అందుకనే బైబిల్లో తండ్రి గురించి రాయబడింది కాబట్టి మనము ఈరోజు తండ్రి యొక్క ఫాదర్స్ డే రోజు ఫాదర్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు మనం నేర్చుకుందాం. ఓకే, సో ఫాదర్ అంటూనే మనకు అందరికీ తండ్రి గుర్తొస్తాడు. అయితే ఎలా అయితే మనకు ఈ భూమి మీద తండ్రి ఉన్నాడో,
మనకు అసలైన తండ్రి కూడా ఉన్నారు. ఎవరైనా జీవం గల దేవుడుగు యెహోవా దేవుడు మన తండ్రి పిల్లరా. సో ఎలా అంటే మీరు బైబిల్లో నేను చూపిస్తాను మీకు. ఎలా అయితే నేను తండ్రిని, నాకు తండ్రి ఉన్నాడు, ఆయనకు చెప్పాలి మీరు, ఆయనకు ఇలా ముందుకి వెళ్తే పైకి వెళ్తే ఎక్కడ చేరుకుంటాం తెలుసా మీరు నేను? ఎక్కడికి? దేవుడు మన తండ్రి. చూడండి 3:38 యోహాను సువార్త 3:38. తొందరగా వచ్చి కూర్చొని ఆయన ముందుకు రండి. 3:38 ఎవరైనా చదువుతారు? లూకా సువార్త, లూకా 3:38. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అక్కడ పోండి, ఆయన ఆ సైడ్కి పోండి. వాళ్ళు ఎవరో పిల్లలు ఆ చీర ఉన్నాయి చూడు. ఓకే, చదువు. నేను ఎవరైనా జాగ్రత్త తినండి, ఇక్కడ మంచి మాట ఇది. స్క్రీన్లో పెట్టరా. చూసారా? ఎక్కడ సరిగ్గా చదువు నాయనా. సౌండ్ పెట్టాలి ఈ మైక్ దేవి అనుషాది. కేనాను ఏనోషుకు హేతుకు. అక్కడ కింద చదివితే అంత వంశావళి రాయబడింది. అక్కడ కింద అంతా చదివితే వంశావళి రాయబడింది. ఓకే, ఆ తర్వాత హేతు చూసారా అమ్మ? నేను ఒకే వాక్యం చదివించా. మీరు కిందికి వెళ్తే వంశావళి అంత రాయబడింది. మంచిగా చదువు నేను అనుష, గట్టి చదువు. ఇడ్లీ తినవా? ఓకే, ఎక్కడి నుంచి తండ్రులు స్టార్ట్ అయ్యారు? దేవుడి నుంచి పిల్లరా. ఆదాముకు తండ్రి ఎవరు? దేవుడు. సో మన అందరి తండ్రి ఎవరు? దేవుడు. అందుకే ఇంకో వాక్యం కూడా చదువుతాం చూడండి. దేవుడే తండ్రి అన్నదానికి ఎఫెసీ 4:6 కూడా చదవండి. ఈ చదివే మైక్ సౌండ్ పెట్టాలైనా మంచిగా అందరికి వినపడాలన్నా లాస్ట్ వరకు. ఓకే, చదువు నేనా 4:6. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలో వ్యాపించి. చూసారా? సో అందరికీ తండ్రి ఎవరు? అందరికీ తండ్రి దేవుడు పిల్లరా. ఓకే, దేవుడు మన అందరికీ తండ్రి. అదే ఇక్కడ పౌలు కూడా రాస్తున్నాడు కదా మంచి మాట. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నాడు పిల్లరా. సో మనందరికీ తండ్రి ఉన్నాడు, ఆయన దేవుడు. అందుకే దేవుడు ఈ లోకంలో పిల్లరా మనకు తండ్రి. సో ఆయన ఒక్కడే అందరికీ తండ్రిగా ఉన్నాడు, ఆయన ఒక్కడే. సో ఈ లోకంలో పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే పిల్లరా, అనేక మంది దేవుళ్ళు ఉన్నారని. యాక్చువల్గా నిజానికి చూస్తే మీరు దేవుడు ఒక్కడే ఉండేది పిల్లరా. అనేక మంది దేవుళ్ళు ఉండింటే ఏం జరిగేది తెలుసా మీకు? ఈ పాటికి ఎలక్షన్లు జరిగేటివి. మొన్న ఎలక్షన్లు జరిగినట్లుగా. అర్థమైందా మీకు? నేను చాలాసార్లు మీకు చెప్పా, అనేక మంది దేవుళ్ళు ఉంటే ఏం జరిగేదంటే పెద్ద కన్ఫ్యూజన్ ఉండేది ప్రపంచంలో. ఉదాహరణకి అమెరికా దేవుడు ఉన్నాడు అనుకోండి సపరేట్గా, పాకిస్తాన్కి ఒక దేవుడు, లేకపోతే ఇండియాకు ఒక దేవుడు, ఆఫ్రికాకు ఒక దేవుడు ఉండింటే ఏమైందంటే అమెరికా దేవుడు మనిషిని సృష్టించినప్పుడు 2 చేతులు 2 కాళ్ళు పెట్టింటే వెంటనే ఇండియా దేవుడు ఏమనేవాడు? నేను 4 చేతులు 4 కాళ్ళు పెడతా, ఎందుకంటే మనము స్పెషల్ కాబట్టి. ఉదాహరణకు చూడండి, నిన్న నేను న్యూస్లో లైక్ ఎవరో క్లిప్ పెట్టారు దాన్ని. అమెరికా ఏదన్నా తయారు చేసింది అనుకోండి, సపోజ్ ఒక రాకెట్ తయారు చేసింది అనుకోండి, రష్యా వెంటనే ఏం చేస్తుంది? దానికి మించిన రాకెట్ తయారు చేస్తుంది. నిజం పిల్లరా ఇది. సపోజ్ ఇండియా ఏదైనా మిజైల్ కొనిందనుకో, వెంటనే పాకిస్తాన్ తినేక లేకుండా ఏం చేస్తారు? వాళ్ళు మనకంటే స్పెషలైజ్డ్ విమానం మిజైల్ కొనుక్కుంటారు. ఎందుకు? పోటీ పిల్లరా. అదేవిధంగా అనేక మంది దేవుళ్ళు ఉండింటే ఈ పాటికి ఏం జరిగేదంటే, చెప్పాను కదా, ఆఫ్రికా దేవుడు 2 చెవులు పెట్టింటే ఖచ్చితంగా అమెరికా దేవుడు ఏం చేసేవాడు? 4 చెవులు పెట్టేవాడు కదమ్మా. ఆస్ట్రేలియా దేవుడు 2 కన్నులు పెడితే ఇండియా దేవుడు ఒక 1/2 డజన్ ఇచ్చేసేవాడు. వెనకాల 2 ముందర 2. ఎందుకంటే యాక్సిడెంట్లు ఎక్కువ ఇక్కడే జరుగుతూ ఉన్నాయి ప్రపంచంలో, ఇండియాలోనే ఎక్కువ యాక్సిడెంట్స్ కాబట్టి కదా. కానీ అట్లా లేదు. ప్రపంచంలో ఏ మూలకు పోయినానో మనిషికి 2 చేతులే, 2 కాళ్ళే, 2 కన్నులే. అమ్మా ఎక్కడ పోయినా ప్రపంచంలో యాపిల్ ఇక్కడ తీయగా ఉంటుంది, నువ్వు ఆస్ట్రేలియా పోయినా కూడా కారంగా ఉండదు. ఎట్లుంటుంది కదా? ఇక్కడ నువ్వు
సపోజ్ అరటిపండు తింటే తీగ ఉంటుంది, నువ్వు లండన్ ఇవ్వి అరటిపండు తినే ఎట్లుంటుంది? పుల్లగా ఉండదు. ఎందుకు తెలుసా? దేవుడు ఒకడే కాబట్టి. సరే, సో ఈ లోకంలో మాదిరి మనము, లోకంలో అట్లా అజ్ఞానం ఉంది, కానీ దేవుని కృతజ్ఞతలు మనకు తెలిసి ఎవరో దేవుడు, ఒకే దేవుడు ఉన్నాడు, ఆయనే యెహోవా దేవుడు. ఆ దేవుడే మనల్ని అందరినీ ప్రేమించే దేవుడు పిల్లరా. ఏ రీతిగా ఒక తండ్రి 5 మంది పిల్లలుంటే ఏం కోరుకుంటాడు? 5 మంది కలిసిమెలిసి ఉండాలా, ప్రేమతో ఉండాలా, సంతోషంగా ముందు చూడండి ఆయన కదా తండ్రి కోరుకుంటాడు. ఈ తండ్రి కూడా అదే కోరుకునేది. అందుకే ఈ తండ్రి మతాలని కులాలని కూడా పుట్టలేదు అమ్మా. అందుకే నేను చాలాసార్లు చెప్పా, ఆంధ్రాలోనే రెడ్లు దొరికేది మీకు, రాజస్థాన్కి పోతే వాళ్ళు ఎవరో తెలియదు వాళ్ళకి. మా ఖమ్మంలో ఏడ దొరుకుతారు? ఆంధ్రాలోనే దొరకదు, కేరళలో కూడా దొరకరు మీకు, దగ్గర ఉండే రాష్ట్రంలో కూడా. అర్థమైందా? ఇంకెవరున్నారు? కాపోళ్ళు ఎక్కడ దొరుకుతారు? ఉత్తరప్రదేశ్లో దొరకరు. ఈడే ఎందుకు తెలుసా? మనం తయారు చేసుకున్నాం ఇవన్నీ, కులాలు మతాలు ఇవన్నీ మనం తయారు చేసుకున్నాం, దేవుడు తయారు చేసుకోలేదు. అందుకే వాటికి ప్రాధాన్యత మనము ఇవ్వకూడదు. ఎవరన్నా వాటికి ప్రాధాన్యత ఇస్తే దేవుని గుండెను బాధ పెట్టడం లేదు. ఎందుకంటే సాతాను తెచ్చినది ఇది. మీరు దానికి ప్రాధాన్యత ఇచ్చి మేమేదో అనుకుంటే మీరు సాతాను యొక్క కోరికను నెరవేర్చిన వాళ్ళు అవుతారు. ఓకే, సో అందుకనే దేవుడు ఒక్కడే పిల్లరా. ఆయన కోరుకునేది ఏంటి? మనందరము తనను ప్రేమించి తన ద్వారా జీవించాలి అని. అందుకే చూడండి, బైబిల్లో మంచి మాట యోహాన్ రాస్తూ అంటాడు 3:16. ఏం రాబడింది? యోహాన్ సువార్త 3:16. మైక్లో చదవండి. మనం అందరికీ తెలుసు అనుకుంటాం కానీ ఈ వాక్యము, కానీ చాలా ఉంది దీంట్లో. చదువునేనా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన. చూసారా అమ్మ, దేవుడు ఎవరిని ప్రేమించాడు? దేవుడు ఆఫ్రికాని ఎంతో ప్రేమించాడని రాబడిందా? అమెరికా దేవుడు అంటారు మన వాళ్ళు చాలామంది, యేసు ప్రభుని అంటే యెహోవా దేవుడిని. అమ్మ రాబడింది ఏడా? అమెరికా దేవుడు ఎంతో ప్రేమించను. నో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఆ తర్వాత ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును. ఎవరిని? ప్రతివాడును నశింపక. చూసారా? ఎవరు నశింపక? ఇండియా వాళ్ళు కాదు, ఆఫ్రికా వాళ్ళు కాదు, లేకుంటే బ్రిటన్ నుంచి వచ్చింది సువార్త, బ్రిటన్ వాళ్ళు కాదు పిల్లరా. ఏ ఒక్కరు నశించక నిత్య జీవం పొందునట్లు ఆయన నన్ను, ఎవరిని? యేసు ప్రభుని. అందుకే 1:29 యోహాను సువార్త 1:29 ఏం రాబడింది? పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యం, తది రక్తం పరమాత్మానం. ఎందుకంట? పుణ్యం. పాపం పోయి ఏం రావాలా? పుణ్యం, పరిశుద్ధత రావడానికి సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణ ఆవశ్యం, తది రక్తం పరమాత్మానాం. దేవుందే ఉండాలా, దేవుని నామంలో వచ్చింది వానిదే ఉండాలా. అందుకే యేసు ప్రభుని చూపించి బైబిల్ ఏమంటుంది? ఇదిగో లోక పాపములు మోసుకొని పోయి గొర్రె పిల్ల. మీకు తెలుసా? ప్రపంచంలో ప్రతి మనిషి ప్రార్థన చేసేది ఏదో పాపం నుంచి విడిపించమనే. వాళ్ళకి తెలియదు. సపోజ్ మన వేదాల్లో పొద్దున్న లేస్తూనే సూర్య నమస్కారం చేస్తారు. ఏం చేస్తారు సూర్య నమస్కారం తెలుసా మీకు? పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపాయ దేవా అని. అంటే పాపంలో పుట్టా, నా ఆత్మ పాపంతో నిండుంది, పాపంలో జీవిస్తాను, పాపం నుంచి విడుదల చేయమని ప్రతి ఒక్కరి ఆర్తధ్వని ఇదే. రేపు బక్రీద్. ఏమిది రేపు? యాక్చువల్లీ బక్రా ఈద్, కానీ మనం కలిపి ఏం చేస్తాం? బక్రీద్. తెలుసా మీకు బక్రీద్ ఎందుకు చేస్తారు? ఖురాన్ వర్షన్ మీకు చెప్తానా. ఖురాన్లో ఏం రాబడిందంటే, దేవుడు అబ్రహాంని పరీక్షించేదానికి తన్ను ప్రేమిస్తున్నాడా లేదా అని తన కుమారుడు ఇష్మాయేల్ని, ఎవరిని? ఇష్మాయేల్ని తీసుకొని రమ్మన్నాడు బలి ఇచ్చేదానికి. సో అబ్రహాం ఏం చేశాడు? ఇస్మాయిల్ని, ఇస్సాకు కాదు నేను చెప్తాను, అదే ఖురాన్ వర్షన్. రేపు బక్రీద్ ఎందుకు చేస్తారో చెప్తున్నాము. ఇష్మాయిల్ని తీసుకురమ్మంటే అబ్రహాం ఏం చేశాడంట? ఇష్మాయిల్ని తీసుకెళ్ళాడు. సో ఇష్మాయిల్ని బలి ఇచ్చేటప్పుడు దేవుడు అన్నాడు, అబ్రహామా నాకు నీ కుమారుడు అవసరం లేదు, నేను పరీక్ష పెట్టా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా నీ కుమారుని ఎక్కువ ప్రేమిస్తున్నావా అని. సో నువ్వు నెగ్గావు, నువ్వు నాకు కుమారుడు ఇచ్చేదానికి వెనకాలలేదు, కాబట్టి నేనేం చేస్తా? నేను నా కుమారుణ్ణి నీకు ఇస్తానన్నాడు. అది బైబిల్ వర్షన్. ఓకే, సో రేపు బక్రీద్ ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు
ఎప్పుడైతే ఇష్మాయిల్ని చంపేదానికి కత్తి ఎత్తాడో ఎవరు? అబ్రహాం. దేవుడు అబ్రహాంతో అన్నాడు, అబ్రహామా ఆగు, నీ కుమారుని బలీకు ఒక పంచి దేవునికి అర్పించేదానికి. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? వారి పాపములను క్షమిస్తాడు. సో ఇదే యూదులు చేసేవాళ్ళు ప్రతి సంవత్సరం. ఇది పస్కా పండుగ. ఎవరి కోసం? పాపములు తీసివేసే దానికోసం, యూదుల పాపం. సో దాన్ని మన ముస్లిం సహోదరులు కూడా ఆ యొక్క పద్ధతిలోనే రేపు బక్రీద్ చేసుకుంటున్నారు. రేపే అనుకుంటారు, రేపే లేండి. సో ఈ విధంగా మీరు చూసినప్పుడు పిల్లరా, ప్రతి ఒక్కరి ప్రార్థన అదే. ఏం ప్రార్థన? మా యొక్క పాపములు తొలగించాలని. సో అందుకనే దేవుడు ఏం చేశాడు? ఆయన తండ్రి కాబట్టి. సో తండ్రి యొక్క బాధ్యత ఏం బాధ్యత? మనం తండ్రి అని పిలుస్తున్నాం కాబట్టి తండ్రి బాధ్యత మన యొక్క ప్రతి అవసరత తీర్చడం. అందుకే తండ్రి అని పిలిచేది. అందరినీ తండ్రి అంటాం మనము, అందరినీ తండ్రి అనము. ఎవరిని అంటాం? మనం ఎవరికైతే పుట్టామో అని తండ్రి అంటాం. అయితే దేవుని తండ్రి అని ఎందుకు అంటున్నామంటే ఆయన మన ప్రతి అవసరం తీర్చేవాడు. సో అందుకనే మంచి మాట రాబడింది. మొదటి యోహాను 2:2 ఎవరైనా చదవండి. చూడండి అక్కడ ఏం రాబడిందో. మొదటి యోహాను 2:2 ఫాస్ట్గా తీసాను నేను. ఎవరైనా క్విక్గా తీసేవాళ్ళు ఉండాలి మన దగ్గర. 2-3 ఉండండి. ఆయనే మన పాపములకు, చూసారా, ఆయనే ఎవరు? యేసు ప్రభు మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. చూడండి, పాపములకు మాత్రమే కాదు, చూసారా అమ్మా ఏమన్నాడు? మన పాపముల కొరకే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ఎవరు? యేసు ప్రభు. పిల్లరా, మన పాపముల కొరకే కాదు కానీ సర్వలోక పాపముల కొరకు శాంతికరమైన యేసు ప్రభు. మతానికి కాదు వచ్చినది, కులానికి కాదు వచ్చినది, భారతదేశానికి కాదు, అమెరికా దేశానికి కాదు. ఏ దానికి వచ్చాడు యేసు ప్రభువు? లోకము, సర్వలోక పాపములను తీసుకుని పోయిన గొర్రెపిల్ల. అదే మొదటి యోహాను 2:2 రాయబడిండేది. సో అందుకే పిల్లరా, ఎలా అయితే మన పాపం తీసేస్తానికి కారణం ఏమంటే ఆయన మన తండ్రి కాబట్టి. సో నా తండ్రి దేవుడు పిల్లరా. సో అందుకే మీరు నేను ఎల్లప్పుడూ తండ్రి కలిగి ఉన్నవారం. ఒకవేళ ఈ లోకంలో తండ్రి లేకుండా కూడా స్వయాన దేవుడే మన తండ్రి. సో అందుకే ఆ యొక్క వాక్యం రాయబడింది, అది ఆదాము తండ్రి దేవుడు అని. కింద మీరు వంశావళి అంతా రాయబడింది. సో మీరు నేను వచ్చింది ఎక్కడి నుంచి? దేవుడి నుంచి పిల్లరా. మీరు నేను దేవుడు కలిగిన వారు. ఓకే, ఈరోజు ఫాదర్స్ డే. నా ప్రీచింగ్ ఏంటంటే జస్ట్ మీకు ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది. సో ఈ తండ్రి ఊరికే తండ్రి అని పిలిపించుకోవడమే కాకుండా ఈ భూమి మీద మనకు అందరికీ తండ్రిని పెట్టాడు ఆయన. భౌతికంగా ఫిజికల్ తండ్రిని కూడా, భౌతిక తండ్రిని కూడా ఇచ్చాడు. ఇచ్చి ఈ గ్రంథంలో ఒక తండ్రి ఎలా తన తండ్రి పాత్రను పోషించాలని కూడా బైబిల్లో క్లియర్గా రాయించాడు. ఇప్పుడు ఎట్లా తెలుసా? యాక్చువల్గా బైబిల్ ఏం చెప్తుందో, ఈ భూమి మీద ఉన్న నేను తండ్రిని. సో చాలామంది తండ్రులు కూర్చున్నారు, కాబోయే తండ్రులు ఉన్నారు. సో వినండి, దేవుడు బైబిల్లో తను ఎలా అయితే తండ్రిగా ఉన్నాడో ఈ ప్రపంచానికి, సృష్టికి, భౌతికంగా ఉన్న తండ్రి కూడా అలాగే ఉండాలని కోరుకుంటాడు. బైబిల్లో అదే రాయించాడు. ఈరోజు నేను యాక్చువల్ దేవుడు మనకు రోల్ మోడల్గా ఉన్నాడు పిల్లరా. సో తండ్రి బాధ్యత ఏంటి అనేదానికి దేవుడు తననే తాను రోల్ మోడల్గా పెట్టుకున్నాడు బైబిల్లో. సో మనం తన జీవితాన్ని చూసుకుంటూ మన బాధ్యత ఏంటి తండ్రిగా మనము నేర్చుకుందాం ఈరోజు. సో మీరు చూసినట్టయితే పిల్లరా, ఫాదర్ని అర్థం చేసుకునే దానికి చాలా ఈజీ. ఎలా తెలుసా? ఫాదర్ అనే స్పెల్లింగ్లోనే మొత్తం దాగి ఉంది. ఫాదర్ స్పెల్లింగ్ ఏంటి? సో కొంతమంది డాడీ అంటారు, తెలుగులో నాన్న అంటాము, తండ్రి అంటాము. ఇంగ్లీష్లో నేను పదాన్ని తీసుకొని మీకు బైబిల్లో నుంచి తండ్రి ఎవరు, తండ్రి ఏం చేయాలా, పిల్లలుగా మీరేం చేయాలా తండ్రికి, తండ్రి మీకేం చేయాలా అనేది మనం నేర్చుకుందాం. ఫాదర్ FATHER. సో మీరు ఈజీగా రాసుకోవచ్చు. నేను ఈ లెటర్స్ తీసి మీకు నేర్పేయడం జరుగుతుంది. చాలా ప్రొఫౌండ్ టీచింగ్, చాలా జాగ్రత్తగా వినండి. ఎఫ్ ఏ దానికి గుర్తుగా ఉందంటే, ఫస్ట్ దేవుడు ఏం చేశాడు నా జీవితంలో తన తండ్రిగా తిరిగి మనకు తండ్రిగా కావడానికి? ఫర్గివ్నెస్. ఫస్ట్ ఎఫ్ లెటర్ ఏ దానికి స్టాండ్ చేస్తుందంటే ఫర్గివ్నెస్ పిల్లరా. జాగ్రత్తగా వినండి, దేవుడు క్షమించే దేవుడు పిల్లరా. మన తండ్రికి ఫస్ట్ క్యారెక్టర్, ఫస్ట్ నేచర్ ఏంటో తెలుసా? క్షమించడం. జాగ్రత్తగా వినాలి మీరు. మాకు బాగా తెలుసులేని సార్ అనుకోవద్దండి, చాలా ఇంపార్టెంట్ విషయాలు నేర్చుకుంటాను. ఎందుకంటే
శత్రువు ఎప్పుడు పని చేస్తా అంటాడు, అంటాడు నీకు అన్ని తెలుసులే ఏమింటావు అని అంటాడు. ఎప్పుడు అట్లా ఉండకండి. సో క్షమించడం దేవుడికి ఉండే గొప్ప గుణం ఏంటంటే క్షమించడం. అందుకే ఈ భూమి మీద ఉన్న తండ్రికి క్షమించే గుణం ఉండాలా. ఎలా? ముందుకెళ్దాం, జాగ్రత్తగా వింటాను. బైబిల్లో గొప్ప ఎగ్జాంపుల్ కులైప, నువ్వు బాగా కలిసిపోయి రాత్రి అంతా కడతాంటే ఎట్లా బిల్డింగ్ నాకు తెలుసు, నువ్వు రాత్రి అంతా జల్దీ ఏమా రజయా రెడ్డబాయి ఇంకోది సైడ్ కూర్చోప్తా, నువ్వు ముందర కూర్చున్నా నీకు వస్తుంది నిద్ర అంటుకుంటుందా, కళ్ళన్నీ ఎర్రగైనా రాత్రి అంతా పడుకునేట్లేడు పాపం. సో కులాయిప కొంచెం ప్రార్థన చేయండి, ఇల్లు కడతా అన్నాడు. నేను ఇంటి గురించి మాట్లాడలేరు సార్. సో జాగ్రత్తగా వినండి. సో చాలా సీరియస్ క్యారెక్టర్ పిల్లర్, ఇది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. కుటుంబాలు కన్నీటిమయమైపోతున్నాయి ఈ యొక్క అలవాటు లేక. వింటానండి, బైబిల్లో గొప్ప ఉదాహరణ యేసుప్రభు ఇచ్చాడు, ఎలా దేవుడు క్షమిస్తాడు, తండ్రి ఎలా మనల్ని క్షమిస్తాడని. ఎక్కడ? తప్పిపోయిన కుమారుడు విషయంలో. ఆయనకి ఎంతమంది పిల్లలు ఉన్నారు? 2 కొడుకులు ఉండేవాళ్ళు ఆయనకి. ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. బైబిల్లో రాయబడి మనం తప్పిపోయిన కుమారుడు అంటాం ఆ యొక్క స్టోరీని. సో 2 కుమారుల్లో పెద్దోడు కొద్దిగా తండ్రి దగ్గరే కాసుకొని ఉండేవాడు, కొద్దిగా భయపడేవాడు. చిన్నోడు జాయలాగా కొద్దిగా హుషారు కదా, కీర్తనలాగా. వీళ్ళిద్దరు నిజంగా అట్లా ఉంటారు కదా బాబు. నమ్రత. పెద్ద కొడుకు ఎప్పుడు కూడా జనరలీ అంటారు సైంటిఫికలీ, పెద్ద కొడుకు ఎప్పుడు మెత్తగా ఉంటాడు. పెద్ద కూతురు కానీ పెద్ద కొడుకు కానీ కొద్దిగా భయస్తులుగా ఉంటారంట. ఐ మీన్ లైక్ ఎంతో నిజమో నేను కూడా అంటాను, నమ్ముతాను చాలా వరకు. ఎందుకు చెప్పండి? మా ఇంట్లో కూడా అదే పరిస్థితే. ఓకే, ఎనీహౌ జాగ్రత్త. ఎందుకు తెలుసా? తల్లి అంట గర్భవతిగా ఉన్నాడు, ఫస్ట్ ప్రెగ్నెన్సీకి చాలా భయపడుతుందంట ఆమె. ఎలా ఉంటుందో, డెలివరీ ఏమవుతుందో అని. ఆ 9 నెలలు కూడా దాదాపు భయపడుతూ ఉంటుందంట ప్రతి తల్లి. సో ఈ మొదటి సంతానం ఉంటుందే, జనరలీ వాడికి భయం ఉంటుంది లోపల, ఎందుకంటే ఆ 9 నెలలు భయంతోనే వాడు పుడతాడు కాబట్టి. సో వాళ్ళు కొద్దిగా బయటకు వచ్చిన తర్వాత ఈ ప్రపంచంలో చిన్నోడికి ఉన్నంత హుషారుగా ఉండరు వాళ్ళు. అంటే హుషారుగా ఉంటారు అనుకోండి, బట్ అగైన్ కొద్దిగా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. చిన్నోడికి ఉండదు అది. ఆమె అర్థమవుతుందా? చిన్నోడికి ఎందుకు ఉండదు? ఆమె సెకండ్ డెలివరీకి చాలా ధైర్యం వచ్చింటుంది. ఏం చేస్తారులే, టయానికి డెలివరీ ఏముంది, ఏం కాదు. సో అట్లా వీడికి కూడా ధైర్యం ఉండదు లోపల అంటారు అట్లా సైంటిఫికలీ. సో అదే ఇక్కడ కూడా జరిగిండేది అనమాట. సో పెద్దోడు కొద్దిగా పాపం ఇంటికి దగ్గరే ఉండేవాడు. పోనీ చిన్నోడు కొద్దిగా హుషారు కాబట్టి తండ్రితో అన్నాడు, మాస్క్ అంతా నాకు ఇచ్చేసి నేను వెళ్ళిపోతానని. అయితే మీరు చూస్తే నేను ఈ పిల్లోని కొద్దిగా అది పెట్టుకోండి, కూర్చోబెట్టుకోండి అంటే కూర్చొని నేను ఎడు కూర్చో, బిస్కెట్ ఇస్తా అయిపోయిన తర్వాత కూర్చో తల్లి, నువ్వు కూర్చోమా, నువ్వు ఆడిపోతున్నా, కూర్చోరా, నేను అరసద్దు, లేద్దు, పరిగెత్తద్దు. ఇదో ఫాదర్స్ లే, నేను అరసను కూడా అరసలేను, నేను ఫాదర్ కాబట్టి జాగ్రత్తగా. సో విషయం ఏమంటే పిల్లరా, స్టోరీ చూస్తే తండ్రి కాసుకొని ఉన్నాడు. తండ్రి ప్రేమ ఎప్పుడు చచ్చిపోలేదు. తండ్రి కాసుకొని ఉన్నాడు. ఎందుకు కాసుకొని ఉన్నాడంటే ఎప్పుడు తిరిగి వస్తాడా వినాలి. ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ పిల్లరా. ఎప్పుడు తిరిగి వచ్చి క్షమాపణ చెప్తాడా, ఎప్పుడు చేర్చుకుందామా అనే తపనతో తండ్రి వెయిట్ చేస్తూ ఉన్నాడు. స్టోరీలో మీరు చూస్తే తండ్రి పోలేదు ఆయన దగ్గరికి, తండ్రి వెయిట్ చేస్తున్నాడు. ఎప్పుడైతే కొడుకు వచ్చి క్షమాపణ వేడుకున్నాడో మీరు చూస్తే ఆ సంబంధం తిరిగి కట్టబడి తండ్రిలో ఉన్న ప్రతి ఒక్క ఏదైతే ఉందో వారిద్దరి మధ్య ప్రతిదీ తొలగించబడింది పిల్లరా. కారణం ఏమో తెలుసా మీకు? ఏమడిగాడు కొడుకు? క్షమాపణ అడిగాడు. అందుకే తండ్రి కూడా క్షమించాడు, ఆ తర్వాత ఇంటికి చేర్చుకున్నాడు. మీరు చూస్తే ఇంకోటి జాగ్రత్తగా వినాలా, కోల్పోయినటువన్నిటినీ తిరిగి ఇచ్చాడు. సింహాసనాన్ని ఇచ్చాడు, బైబిల్లో రాయబడిన సింహాసనం ఇచ్చాడు, అధికారాన్ని ఇచ్చాడు, ఆస్తిని ఇచ్చాడు, ప్రతిదీ తండ్రి ఇచ్చాడు. ఎవరు చెప్పారు ఈ స్టోరీ? చెప్పాలి, ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభు. నేనంట క్షమాపణ చెప్పుకోకుంటే ఏమయ్యేది? వాడు అలాగే చచ్చిపోయేవాడు, నశించిపోయేవాడు. జీవితంలో రావలసిన ఆనందము, సంతోషము, మేలు దొరికేటి కాదు. నేనేం చెప్తున్నా వినాలి మీరు. ఎంత శక్తి ఉంది చూడండి క్షమాపణకు. వింటానారా?
వినాలి. మరి మీరు అక్కడిక్కడ చూస్తున్నారు కొంతమంది. ఈరోజు ప్రతి కుటుంబంలో కలిసి ఉంటున్నారు. ముఖ్యంగా తండ్రి, కొడుకు, కూతురు, కుటుంబం అంతా, లేక కొడుకు కానీ కూతురు కానీ. ఎందుకు తెలుసా? అనేక ఇండ్లలో ఆనందం లేదు, ఆశీర్వాదం లేదు. తండ్రి కొడుకులు కలిసి ఉండలేకపోతున్నారు. అమ్మ వినాలరా, మీరు అక్కడికి డిస్టర్బ్ కాదు. తండ్రి కొడుకుల మధ్య ప్రేమ లేదు. ఈవెన్ తండ్రి కూతురుల మధ్య ప్రేమ లేదు. ఈవెన్ క్రైస్తవ కుటుంబాల్లో. ఎందుకో తెలుసా? వాళ్ళు అనుకుంటున్నారు బైబిల్లో రాయించాడు తప్పిపోయిన కుమారుడు గురించి, బాగానే ఉందిలే క్షమాపణ చెప్పు. నో 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 నో. ఎందుకు రాయించాడు యేసుప్రభు అంటే, అదే జీవితం మీరు నేను ఇక్కడ కుటుంబంలో జీవించాలని, ఈ భూమి మీద జీవించాలని. జాగ్రత్త దినంలో ముందర చూడండి, నీలో సారీ చెప్పే గుణం లేకుంటే మీ తండ్రి దగ్గర, ఈవెన్ తల్లి దగ్గర, మదర్స్ డే రోజు అది చెప్పుకోవచ్చు, కానీ ఈరోజు మీ మదర్ కూడా చెప్తున్నా, మదర్ కోసం కూడా, నీలో సారీ చెప్పే గుణం లేకుంటే మీ డాడీకి, నేను వింటానారా, మీ కుటుంబంలో సంతోషం ఆనందం ఉండదు. నేను యవ్వనస్తులు వినండి, మనం ఎట్లా బ్రతుకుతామంటే రోజు తప్పులు చేస్తూ ఉంటాం మమ్మీ డాడీ దగ్గర. మళ్ళా ఈ సారీ అనేది ఇలాంటి క్షమాపణ అడగం మనము, అట్లే వెళ్తుంటాం ముందుకి జీవితంలో. మీకు తెలుసా పిల్లరా, లా ఏదే, దేవుని స్పిరిచువల్ లా. నువ్వు ఎప్పటివరకైతే క్షమాపణ చెప్పవో, ఉదాహరణకి దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా నేను ఈరోజు బైబిల్ చదవలే, సారీ, నేను లేటుగా లేచి ఇలా తొందరలో వెళ్ళిపోయాను, ఎక్కువ సమయం గడపలేకపోయాను, నన్ను క్షమించు తండ్రి అని నువ్వు చెప్పలేదనుకో దేవుని దగ్గర, అయ్యా ఈరోజు ప్రార్థన చేసుకోవాల్సింది చేసుకోలేదు, నేను అరగంట రోజు ఇచ్చేవాడిని, ఈరోజు 15 నిమిషాలు ఇచ్చాను నీకు, నన్ను క్షమించు. నువ్వు ఎప్పటివరకైతే దేవుని దగ్గర ప్రతి క్షణము నువ్వు నీట్ అండ్ క్లీన్గా నీ పాపం నుంచి దూరం ఉండవో, సారీ చెప్పవో, దేవునితో నీ రిలేషన్ ఎప్పటికీ బాగుండదు. శత్రువు నీ జీవితం మీద నీ కనపడకుండానే పని చేయడం మొదలు పెడతాడు. ఇది స్పిరిచువల్ లా. బైబిల్లో ఇప్పుడు నాకు ఒక మాట అడుగుతా మీకే, ఎంతోమంది ప్రపంచం ఉన్నారు, ఎందుకు నా పాపంలే క్షమించబడి ఉన్నాయి, వాళ్ళ పాపాలు ఎందుకు క్షమించబడలా? చెప్పాలా? చెప్పండి, గట్టి చెప్పండి, ఎందుకు క్షమించబడలా? అమ్మ నేను సైన్స్ కోసం అడగలే, తెలుగులో సింపుల్ కోసం అడగ. మనం ఏం చేసాం? క్షమాపణ పొందుకున్నాం. పిల్లరా జాగ్రత్త వినండి, ప్రతి క్షణం మన జీవితంలో ఈ లాని ఫాలో చేస్తూ ఉండాలా. అందుకే 1:9 ఏం 1 యోహాను 1:9 ఏం రాబడిందంటే, నీ పాపములు నువ్వు క్షమించమని అడగలేదనుకో, అవి నీవి క్షమించవు. అందుకే చాలా సెన్సిటివ్గా జీవించాలి మీరు నేను. పరిశుద్ధాం దేవుడు అందుకే లోపల ఉండేది చెప్తూ ఉంటాడు. ఓకే, వెంటనే సారీ చెప్పాలి దేవునితో. ఇప్పుడు నేను జాగ్రత్త ముందర చూడండి, ఇదే ప్రిన్సిపల్ మీ పేరెంట్స్తో నువ్వు అప్లై చేయాలా. ఎందుకు తెలుసా? ఈరోజు కుటుంబాలు ఆర్థికంగా దీవించబడ్డంలా, పిల్లలు ఎందుకు సక్సెస్ కావడంలా, పిల్లలు ఎందుకు ఆరోగ్యంగా ఉండడంలా, పిల్లలు ఎందుకు చదువుల్లో సక్సెస్ కావడం, ముందు చూడండి ఆయన, పిల్లలు ఎందుకు మంచి జాబ్స్లో లేరు, ఒకవేళ అన్నీ ఉన్నా ఏదో ఒక చోట ఎందుకు వాళ్ళు దుఃఖకరమైన జీవితం జీవిస్తారు. మన కుటుంబాల గురించి మాట్లాడుతున్నా నేను ఈరోజు చెప్తున్నా, ఉదయకాలం జాగ్రత్త వినండి. ఆ తండ్రితో నువ్వు ఎలా అయితే క్షమాపణ పొందుకొని ప్రతి క్షణం ఏది తప్పు చేసినా కలిసిమెలిసి ఉన్నావో, భూమి మీద ఉన్న తండ్రితో కూడా ఇదే నేచర్ ఉంటేనే మీ మధ్య సరైన సంబంధము, పటిష్టమైన ఆనందము, సంబంధం ఉంటుంది. ఐ డోంట్ నో మీరు ఎప్పుడన్నా ఈ ప్రీచింగ్ వినారో లేదు నాకు తెలియదు, కానీ ఈరోజు కుటుంబాల్లో చెప్పుకోం బయట, కానీ ప్రతి తండ్రి కలిసే ఉన్నాం, మనం తింటాన్నాం, మనం పెంచుతాం, పిల్లల్ని చదివిస్తాం, పెళ్ళిళ్ళు కూడా చేస్తాను, వాళ్ళకు పిల్లలు పుట్టారు వాళ్ళని కూడా చూసుకుంటూ ఉన్నాం. కానీ మీరు గమనించండి, ఆ యొక్క దేవునితో మనకున్న రిలేషన్ మన తండ్రితో ఉండదు, ఈవెన్ తల్లితో ఉండదు. పిల్లలకి ఇంకా దొబ్బుకొని పోతా ఉంటాం అంతే, ఏదో జీవితం కదా అని. నేను చెప్తున్నా, ఈ ఉదయకాలంలో కూర్చున్న ప్రతి ఒక్కరూ దేవునితో ఎలా అయితే నువ్వు సారీ చెప్పుకుంటావో, క్షమించమంటావో, నీ తండ్రి నీ తల్లితో నువ్వు 100% చెప్పినప్పుడే నీ యొక్క జీవితం ఫలిస్తుంది. లేకుంటే
మా డాడీ కదా, ఏదో అన్నింటి లేదంటే ఏదో చెప్పిండే చేయలే, నువ్వు అనుకుంటానో సర్దుకొని పోతానని. నీ పాపం తెగదు. మీ ఇద్దరి మధ్య స్ట్రాంగ్ లైక్ పరిశుద్ధాత్మ దేవుని సంబంధం మీ ఇద్దరి మధ్య ఉండాలని మీ డాడీకి నీకు. ఈ అలవర్చుకు ఈరోజు ఫాదర్స్ డే నుంచి ఎప్పుడు తప్పు చేసినా ఓపెన్గా మాట్లాడు, డాడీ సారీ, నేను ఏదన్నా సరే లేట్ ఈ టైంకి వస్తానన్నా రాలేకపోయాను, క్షమించేమని. అంటే డాడీ ఈ నెలలో నీకు ఇంత అమౌంట్ ఇవ్వాల్సింది, నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీ ఎగ్జాంపుల్ మీకు తెలుసు. లేకుంటే నేను చెప్తున్నా మీకు, బైబిల్లో రాయబడిన వాక్యం ఏందా సార్, నీ తల్లిదండ్రులను నువ్వు సన్మానించుకుంటే ఈ భూమి మీద ఎఫ్ఎస్సీ రాసిన 6:2 ఏం కావు, నువ్వు వర్ధిల్లవు అని రాయబడింది. మీ డాడీ హృదయం నీ కొరకు బాధపడుతుంది అనుకో, ఎట్లా మనిషి రవిడు చెప్పండి. నీతో ఆయన లోపల ఆ యొక్క నువ్వు చేసిన తప్పుల యొక్క లైక్ అది ఎప్పటికీ ఆయన ఇబ్బంది పెడతానే ఉంటుంది. నేను చెప్తున్నా, నీ తండ్రి నిన్ను దీవించాలంటే, నీ తండ్రి లోపల నీ గురించి సంతోషపడండి. ప్రతి క్షణం నీకు ఇది చెకింగ్ ఉండాలా, మా డాడీ బాధపడుతాడు నా గురించి, ఈవెన్ మా మమ్మీ బాధపడుతుందా. పిల్లరా, ఈ రాయల్ నేచర్ ఇదే ఏంది, సారీ చెప్పడం, క్షమాపణ వేడుకోవడం. ఏ విషయంలో ఉన్నా మీరు ఇది స్టార్ట్ చేయండి మీ జీవితంలో. మీ డాడీ నీ గురించి దేవుని దగ్గర కూర్చున్నప్పుడంతా నువ్వు గుర్తు వస్తే చాలు, నీ గుండెల నిండా దీవిస్తాడు ఆయన. ఎందుకు ఈరోజు ఫెయిల్యూర్ లైఫ్ జీవిస్తాను? చేయాల్సింది అన్నీ చేసినా కూడా డబ్బులు లేవు చేతుల్లో, చేయాల్సింది అన్నీ చేసినా నాకు సాటిస్ఫాక్షన్ లేదు, ఆరోగ్యం లేదు, భయం, చింత. యవనస్తులకి పిల్లరా, ప్రతి ఒక్కరు ఏ స్టేజ్లో ఉన్నా కూడా మీరు ఇది ఒక మంచి గుణం, తండ్రి క్షమించే గుణం కలిగి ఉండాలని చెప్పా. ఫస్ట్ నేర్చుకుంటాను. ఆయన క్షమించాలంటే నువ్వు సారీ చెప్పాలా. నీకు తెలుసా ఒక విషయము, దేవుడు ఎట్లవాడో, ఒక వ్యక్తి క్షమాపణ అడగలేదనుకో, ఈవెన్ నరకంలో పోతున్నా కూడా దేవుడు పక్కన నిలబడుకొని ఉంటాడు. ఇది దేవుని యొక్క లా, ప్రిన్సిపల్, ఇది దేవుడి సిద్ధాంతం. ఇది చెప్తున్నా, ఇదే సిద్ధాంతం భూమి మీద కూడా ఆయన ఇంప్లిమెంట్ చేసి పెట్టాడు. అందుకే సృష్టిలో ఆయన్ని తండ్రి అని పిలుస్తాం మనము. ఆ తర్వాత మనం ఎవరికి పుట్టామో మీకు తెలుసా, విచిత్రం, ఈ భూమి మీద ఒక మనిషికి ఒకే తండ్రే ఉండేది. తప్పుగా అనుకోద్దని మీరు అర్థం చేసుకోవాలని చెప్తున్నా. ఒక స్త్రీ చెడ్డగా బ్రతుకుతాంది అనుకో, అర్థమవుతుందా? నేను మీకు అర్థం చేసుకొని చెప్తున్నా. చెడ్డగా బ్రతుకుతుంది, 10-15 మంది దగ్గర బ్రతుకుతుంది అనుకో, 10-15 మందితో సంబంధం ఉన్న పుట్టే బిడ్డ ఏ ఒక్కరికే తండ్రిగా ఉండేది. మీరు DNA టెస్ట్ చేస్తే ఆ వ్యక్తి ఎవరితోనో సంబంధంలో ఉన్నాయి, ఒక్క వ్యక్తిదే DNA ప్రూవ్ అయ్యేది. అర్థమైంది నేను చెప్తాను మీకు, సిస్టర్ అర్థమవుతుంది నేను చెప్పేది. అందుకే ఒక మనిషికి ఒక తండ్రి ఉండేది, దేవుడు ఎట్లయితే మనకు తండ్రో. సో నేను ఈరోజు ఉదయకాలంన ముఖ్యంగా పిల్లలు కూర్చున్నారు, యవనస్తుడు అందరికి ఉన్నారు. నాకు ఈవెన్ నా ఏజ్లో కూడా నాకు తండ్రి ఉన్నాను అనుకోండి, ఈవెన్ తల్లి ఉంది, నేను ఇదే పాటిస్తాను పిల్లలు. మా అమ్మ ఈడే ఉంది కనుక్కోండి మీరు. నేను నేర్చుకున్న రోజు నుంచి నాకు ఎప్పుడైతే తెలిసిందో, నా తల్లి తండ్రులని నేను ఘనపరుచుకుంటే వర్ధిల్లను అని. కొంతమంది చెడ్డ తండ్రులు ఉన్నారు, కానీ మనం మన హ్యాండ్స్ చేతులు క్లీన్ పెట్టుకోవాలి. ఓకే, ఫస్ట్ గుణం ఏం నేర్చుకుని పోతాను ఈ రోజు నుంచి. అర్థమైనా మీకు యవనస్తులకి? మీ ఫ్యూచర్ సక్సెస్ఫుల్గా ఉండాలంటే ఓపెన్గా ఉండండి, గుండె చీల్చి, డాడీ తప్పు జరిగిపోయింది, సారీ. మమ్మీ నువ్వు బాధపడతానట్లున్నావే నా గురించి, మమ్మీ నువ్వు చెప్పు నాకు, సారీ మమ్మీ, సారీ డాడీ. నేను మీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నా, భూమి మీద నువ్వు ఎన్నడే కానీ తల దించుకొని జీవితం ఈ భూమి మీద జీవిస్తావు. నీ శరీరంలో ఏ అనారోగ్యం దూరదు. చాలా ముఖ్యమైన గుణం పిల్లరా. చాలామంది చూసిన మామూలేలే, మా డాడీ అర్థం చేసుకుంటాలే, మా మమ్మీ అర్థం చేసుకుంటుందలే, వాళ్ళు అర్థం చేసుకోవచ్చేమో, కానీ నువ్వు విత్తిన ఆ యొక్క బీజము, ఆ విత్తనము మీ డాడీలో ఆయన చచ్చిపోయేంత వరకు ఉంటుంది.
నువ్వు తప్పు చేసేవాడంతా తనకి చెప్పడు, కానీ ఎంత దుర్మార్గుడు వీడు, ఎంత దుర్మార్గురాలు ఈ పాప, కానీ తప్పదు కాబట్టి నీతో నవ్వుకుంటూ ఉండొచ్చేమో. కానీ నేను చెప్తున్నా, ఈరోజు మీ జీవితం మారిపోవాలి పిల్లరా. మీరు సారీ చెప్పే అలవాటు మొదలుపెట్టండి. డాడీ మమ్మీ సిగ్గుపడకండి, ఎందుకంటే అక్కడే మీ యొక్క సక్సెస్ దాగి ఉండదు. మొండిగా అట్లే పోతానం అనుకో. కొంతమంది ఇంకా చాలా ఏమంటారు నాకు తెలుగు రాదు, కానీ చాలా అత్తులు ఉంటారు. ఏదన్నా డాడీ మమ్మీ అంటే మాట్లాడడం మానేసేది, ముఖం తిప్పుకొని ఉండేది. అన్నీ నీ యొక్క డిస్ట్రక్షన్కి దారి తీస్తాడు. సాతాను నిన్ను ప్రేరేపిస్తాడు ఇట్లా దానిలోకి. నువ్వు యేసు ప్రభు ఎలా ఉన్నాడో అలా ఉండాలి మనము. అందుకే యేసు ప్రభు ఆ స్టోరీ చెప్పాడు తప్పిపోయిన కుమారుడు గురించి. ఊరికేదో చెప్పాలని కాదు, తండ్రి రెడీగా ఉన్నాడు. నీ తండ్రి దీవెనలు నీకు రెడీగా ఉన్నాయి. భౌతిక తండ్రి చెప్తున్నా నేను. నీ తల్లి దీవెనలు నీకోసం సిద్ధంగా ఉన్నాయి, కానీ నీకు ఆ గుణం లేదనుకో. సారీ చెప్పే గుణం, క్షమించు మమ్మీ అని చెప్పే గుణం, ఓపెన్గా ఉండే గుణం, తల్లి ఎదుట తండ్రి ఎదుట నష్టపోయేది నువ్వే. సో అందుకే గుణం అలవర్చుకోండి. ఫాదర్ క్షమించేవాడు కదా. ఎట్లంట? యెషయా గ్రంథం 43:20 చదవండి. ఏం రాయబడదు? ఫాస్ట్గా చదువు. 43:25 తొందర తీలనైనా మీరు. 44:22 కూడా అట్లా ఎవరైనా తీసి పెట్టండి. యెషయా గ్రంథమే, యెషయా గ్రంథం 43:25. నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగుటకు అరణ్యములో 43:25 అమ్మా. నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. చూసారా, దేవుడు అంటాడు ఎప్పుడైతే వాళ్ళు సారీ చెప్పారో, దేవుడు అంటాడు నీ పాపములు. నేను చెప్తున్నా, మీ మమ్మీ డాడీకి నువ్వు సారీ చెప్పలేదనుకో, ఆ విత్తనాలు అట్లే ఉండిపోతాయి లోపల వాళ్ళ హృదయంలో. నిండు దీవెనలు నీ మీదికి రావు, వాళ్ళు దీవించలేరు నిన్ను. మంచి వ్యక్తి ఎవరు తెలుసా ఈ భూమి మీద? మంచి పిల్లలు, వ్యక్తి కాదు పిల్లలు, వాళ్ళ డాడీతో ఎప్పుడు సారీ చెప్పి ముందుకెళ్ళేవాళ్ళు. ఫస్ట్ గుణం. రెండవది ఏ స్టాండ్స్ ఫర్ అష్యూరెన్స్. ఇంగ్లీష్లో తెలుగులో ఏంటి అమ్మా? అష్యూర్ చేయడం అంటే నిశ్చయత. అష్యూరెన్స్ అంటే నా బాధ్యత నీకు సమస్తాన్ని సమకూర్చడము. అది ఎప్పుడు తండ్రిగా ఫాదర్స్ డే రోజు ఉన్నాం, ఫాదర్స్ గురించి నేర్చుకుంటాను. ఫాదర్ రోల్, దేవుడి రోల్ క్షమించేది. మీరు నేను క్షమించే వాళ్ళమే ఉండాలి. ఓకే. రెండవది దేవుని యొక్క రోల్ ఏంటంటే ఫాదర్గా ఆయన నా బాధ్యత అష్యూరెన్స్ ఇస్తాడు తన పిల్లలకి. చాలామంది ఏమంటారు తల్లిదండ్రులు పిల్లల్ని, నేనేం చేయాలరా, యాట్నం తేలా, నువ్వు సరైన మంచి తండ్రి కాదు, నువ్వు వస్తాయి పరిస్థితులు చెప్పే కానీ చెప్పే విధానం ఇట్లా ఉండకూడదు. ఓకేనా? సో మంచి తండ్రి ఎవరో తెలుసా? నా బాధ్యత నీకు సమస్తాన్ని సమకూర్చడం, నీకు చదివించడం, నీకు పెంచి పెద్ద చేయడం, నీకు ఉద్యోగం వచ్చేటట్లు చేయడము, నీ భవిష్యత్తు నువ్వు నేను బతికున్నంత వరకు నీకు కావలసిన సమస్తం ఏర్పరిచే బాధ్యత నాది. బైబిల్ చదువుతాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక తీర్నైనా ఎవరన్నా 12వ అధ్యాయం 14-15 వాక్యాలు. తండ్రి, నువ్వు నేను తండ్రి, మనం ఎలా ఉండాలి నేర్చుకోవడం. తల్లులు కూడా వింటున్నారు, మీ బాధ్యత కూడా తండ్రి గురించి నేర్చుకోవడము, తన బాధ్యత ఏందని మీరు తెలుసుకోవడం. చదువునేనా? ఇదిగో 2 కొరింథీ 12-14-15 12వ అధ్యాయమా? చదువు. ఏం రాసి? ఇదిగో ఈ మూడవసారి మీ యొద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను. ఓకే, గుడ్. వచ్చినప్పుడు మీకు భారముగా నుండెను. ఓకే, గుడ్. అదేలేండి. మీ సొత్తును కాదు. చూసారా, మీ సొత్తును కాదు. ఓకే, మిమ్మల్ని కోరుచున్నాను. ఓకే, పిల్లలు ఇది నాకు కావాల్సిందే అమ్మా. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చోటగినది కదా. అది ఎవరంట బాధ్యత? డబ్బు తెచ్చేది, ఆస్తి ఇచ్చేది ఎవరు బాధ్యత? పిల్లలకు ఆస్తి ఇచ్చేది ఎవరు బాధ్యత? చెప్పండి. తండ్రి బాధ్యత, తల్లి బాధ్యత. తల్లిదండ్రుల బాధ్యత పిల్లలకు ఏమి ఇచ్చేది? బాగా క్లియర్గా అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈ భూమి మీద చాలా భయంకరమైన తల్లిదండ్రులు బతుకుతున్నారు ఈరోజు. బైబిల్ చెప్తుంది మోడల్ దేవుడు తండ్రిగా. అమ్మా, అందుకే దేవుడు ఏం చేశాడు? ఆయన తండ్రి కాబట్టి మీరు వింటున్నారు. సండే రోజు గత సండే చెప్పా, 1:26లో మనిషిని సృష్టించాడు. 2:7లో ఏం చేశాడు? దేవుడు మనిషిని తీసుకుని పోయి ఏదోను తోటలో పెట్టాడు. ఏదోను తోటలో పెట్టిన తర్వాత 6వ రోజు
అమ్మా గుర్తుందా? సృష్టి 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, 6వ రోజు మనిషిని సృష్టించి ఎక్కడ పెట్టాడు? ఏదోను తోటలో ఏముండేటివి అన్నీ ఉన్నాయి, ఆ రాసిండేటివి. నేనంట, ఎందుకు సార్ మొదటి రోజే ఆదాంని సృష్టించలేదు, 6 రోజులు ఎందుకు పట్టింది దేవునికి? 6వ రోజు ఎందుకు సృష్టించాడు? 6వ రోజు ఎందుకు సృష్టించాడు చెప్పాలా? ఎందుకు సృష్టించాడు? ఎందుకు మొదటి రోజే ఆదాంని సృష్టించలేదు? మొదటి రోజు దేవుడు ఆదాంని సృష్టించింటే ఆదాం ఏమనేవాడు తెలుసా? దేవుణ్ణి చెడ్డోడు అనేవాడు, చెడ్డ తండ్రివి నువ్వు. ఎందుకు? మొదటి రోజు ఆదాముని పుట్టించింటే ఆదాము పుడతానట్లే ఆకలి అవుతుంది అన్నాడు అనుకోండి. ఫస్ట్ రోజు ఏమయ్యేది పరిస్థితి? దేవుడు అనేవాడు, అయ్యో నీకు పుట్టించాను కానీ నీకు తిండి లేదే, ఏం చేయాలో బాని పరిగెత్తేవాడు కదా. అందుకే ఫస్ట్ రోజు పుట్టిలే, ఎందుకంటే చెడ్డ పేరు వస్తుంది కాబట్టి. పోనీ 3వ రోజు ఎందుకు సృష్టించలే? 4వ రోజు ఎందుకు సృష్టించలే? ఎందుకంటే తనకు కావలసినవన్నీ సృష్టించి 6వ రోజు తను పుట్టించినప్పుడు ఆదాము అడిగాడు ఆకలి అవుతుందని, రెడీ. ఆదాము అడిగాడు నీళ్లు కావాలా, రెడీ. ఆదాము అన్నాడు నాకు ఉద్యోగం కావాలా, రెడీ. ఆదాం ఏం కావాలన్నా సమస్తాన్ని రెడీ చేసి, కొడుకు జీవితం ఏదాంతో మొదలైంది చెప్పండి? మీ విశ్రాంతితో మొదలైంది పిల్లరా. అంటే సమస్తాన్ని సమకూర్చిన తర్వాత ఎవరిని తెచ్చాడు లోకంలోకి? అది ప్యాట్రన్, తండ్రి యొక్క బాధ్యత. ఈ భూమి మీద కూడా నువ్వు పిల్లలను పుట్టించే ముందు నీ దగ్గర ఏముండాలా? ఆయనకు కావలసినవన్నీ ఉండాలా. ఎవరికి కావాల్సినవి? పిల్లలకి. వీడియో రెడీకి పెట్టరా, అర్థమవుతుందా? జాగ్రత్త వినంలేరా. చాలా బయట దేశాలు నాకు తెలియదు కానీ ఈ భారతదేశం చాలా చోట్ల, ఇక్కడ ఇప్పుడేమో తెలియదు కానీ ముందు నుంచి మీరు వినింటారు, ఆ అలవాటు లేదు ఇక్కడ. చాలామంది తల్లిదండ్రులు అబద్ధం చెప్పి ఉద్యోగం చేస్తానని చెప్పి పెళ్లి చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ మనోళ్ళు ఎట్లంటే, అమ్మ ఉద్యోగం లేదు కదా పెళ్ళి ఎట్లా చేస్తావంటే, వాడు ఏదో పడతారు లేదు సార్ వాళ్ళ పాటలు. వాళ్ళు పెళ్ళి అయితే ముక్కులో తాడేస్తే అది తప్పు, బిబ్లికల్ కాదు. నేను చెప్తున్నా మీకు, ఉద్యోగం చేయనుడు పెళ్లి చేసుకునే దానికి అర్హుడు కాదు బైబిల్ పరంగా. నువ్వు దేవుని మోడల్లో ఉండాలి అంటే, రోల్ మోడల్ ఆయన. నీకు ఉద్యోగం లేకుంటే వివాహం చేసుకోకూడదు, మనం ఉద్యోగం లేని వాళ్ళకు వివాహం చేయకూడదు కూడా. దేవుడు ఏం చేయడు, మళ్ళీ నీ పిల్లలు ఇబ్బంది పడతాయి. ఉద్యోగం ఉండేవాడికి ఖచ్చితంగా పెళ్లి చేయాలా. చాలామంది అట్లా మోసం చేసి చేసుకునే వాళ్ళు ఉన్నారు. మొన్న ఒక అతను వచ్చాడు మా ఇంటికి. వాడు అంటే మాకంటే ఒక 4-5 ఏళ్ళు చిన్నోడు అనుకుంటా. వాడు నేను అట్లా మాట్లాడుకుంటా చాలా ఏళ్ళ తర్వాత కలిస్తే, బాగున్నావా అన్న, బాగున్నాను, అయితే నాకు డైవర్స్ అయిపోయింది అన్నాడు. ఏమైపోయింది? డైవర్స్ అయిపోయింది నాకు అన్నాడు. ఎందుకురా నాయనా? చాలా ఏజ్ అతనికి ఇప్పుడు 40 దాదాపు, అంటే 59, ఓకే 50 years ఉండొచ్చు. మా నాయన అప్పుడు, అంటే నాకు అప్పుడు పరిచయం వాడు పెళ్ళైనప్పుడు, మా నాయన అబద్ధం చెప్పి పెళ్ళి చేశాడు నాకు. నేను 10th class చదువుకుంటే బిఏ అని చెప్పి బిఎస్సి ఏదో చెప్పి పెళ్ళి చేశాడు. అప్పటి నుంచి కొట్లాట స్టార్ట్ అయింది సార్. ఆ అమ్మాయికి తెలిసిపోయింది నేను 10th class అని. ఆ పాప నర్స్, అప్పటికే బిఎస్సి నర్స్ అని కూడా హాస్పిటల్లో. అప్పుడు మొదలైంది సార్ యుద్ధము. ఇంకా పళ్ళే మాకు. ఇప్పుడు డైవర్స్ తీసుకొని నా కూతురు కూడా పుట్టింది. వాడికి కూతురు భార్య ఎక్కడో ఉన్నారు. ఆ పాప కూడా నాకు చూడని బాధపడతాను. ఇప్పుడు నేను మళ్ళీ అడిగాను, ఇప్పుడు ఏం చేస్తాను అని. ఏం చేయడంట, ఆటో నడుపుతానని. ఇప్పుడు మళ్ళీ మిగతా వాళ్ళ అమ్మ దగ్గర నాకు అనిపించింది, ఈ 10th class ఫెయిల్ అయినా కూడా ఆమె డిగ్రీ అయినా అడ్జస్ట్ అయిపోయేది. ఆమె పెళ్ళి అయిపోయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి తెలుసా? ఈడు పరమ మొద్దు. ఈడు మొద్దుగా అది ఏమంటారు దాన్ని, సోమరుడు. ఈడు ఎక్కడున్నాడు తెలుసా? వాళ్ళ అమ్మ పింఛన్ మీద ఉన్నాడు. వాళ్ళ అమ్మ పింఛన్ ఎటు నుంచి వస్తుంది మీకు బాగా తెలిసి, ఎటు నుంచి వస్తుందో. ఊరిని ఆ 3,000 రూపాయల మీద ఇద్దరు బతుకుతారా వెళ్ళాం. ఏం బతుకులు చూడండి కొంతమంది. కానీ ఏం చేసుకున్నాడు? వాళ్ళ నాయన పెళ్లి చేసాడు. నువ్వు కొడుకుని కూతుర్ని పుట్టించే ముందు పిల్లరా అన్నీ సమకూర్చేవాడైతేనే పెళ్లి చేసుకోవాలి, పుట్టించాలి పిల్లల్ని. అసలు నన్ను అడిగితే పెళ్ళే చేసుకోవడం, నువ్వు ఉద్యోగం చేయకోకుండా, సంపాదన లేకుండా కదా. ఈ యొక్క వీడియో చూడండి, జస్ట్ మీకోసం అర్థం కావాలని నేను ఏం చెప్పాలో మీకు అక్కడ రాయబడింది. సౌండ్తో పెట్టాలి నాయన, మీరు సౌండ్ పెట్టరు, సౌండ్ పెట్టండి.
మీరు అప్పుడే డౌన్లోడ్ చేసుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా రెడీ చేసి పెట్టుకోవాలా, టైం వేస్ట్ కాకుండా. స్టార్టింగ్ నుంచి పెట్టండి. ఈయనండి ఇంగ్లీష్లో ఉంది ఏమంటే ఇది. Daddy is the sweetest daddy in the world. Daddy is the most handsome, the smartest, the most clever, the kindest. He is my Superman. Daddy wants me to do well at school. Daddy is just great, but ఇప్పుడు వినండి. he lies. అప్పుడు చెప్తాడంట ఆయన. He lies about having a job. He lies about having money. పని చేస్తాడు చూడండి, ఎంత కష్టపడి పని చేస్తాడు బిడ్డను పెంచేదాన్ని. He lies that he is not tired. He lies that he is not hungry. He lies that we have everything. He lies about his happiness. He lies because of me. చాలు. ఈ వీడియోలో మనం ఏం చూసామంటే ఆ తండ్రి ఎంత కష్టపడి తన కుమార్తెను పెంచుతున్నాడు. సో మీరు నేను కూడా పిల్లరా కష్టపడే తల్లిదండ్రులుగా, కష్టపడే తండ్రిగా ఉండాలా. అప్పుడే మనము పిల్లల్ని పెళ్లి చేసుకోవాలా, కనాలా. దేవుడు మనకు రోల్ మోడల్. నేను ఇప్పుడే చెప్పినట్లుగా దేవుడు మనిషిని మొదటి రోజే తేగలడు, రెండో రోజే తేగలడు, మూడో రోజే తేగలడు. ఎందుకు తేలాలి? ఎందుకంటే దేవునికి తెలుసు నేను రాబోయే తండ్రులకు మాదిరిగా ఉండాల్సిన తండ్రి నేను. చాలా ముఖ్యంగా ఇప్పుడు కల్చర్లో, సొసైటీలో చూడండి పిల్లరా, ఎంత స్వార్థంతో నిండి ఉన్న తల్లిదండ్రులు ఉన్నారంటే తన పిల్లల కోసం కాకుండా తన కోసం, వాళ్ళు తినాలా, వాళ్ళు తాగాలనే వాళ్ళే. ఇంకో వాక్యం పెట్టండి. ఈ వాక్యం పెట్టిన తర్వాత నేను చెప్తాను. 19-14 రెండు నెక్స్ట్ వీడియో కూడా రెడీగా ఉండాలా, బర్త్డే సౌండ్తో. 19-14 చదవండి. ఏం రాబడింది పెట్టాను. ఈ వాక్యం కూడా పెట్టు. 19-14 సామెతల గ్రంథం. తొందర చూడండి. సామెతల గ్రంథం చదవండి. అంత లోపల ఎవరు? గృహమును విత్తమును పిల్లలు ఇచ్చిన స్వాస్థ్యము. చూసారు పిల్లరా? అమ్మ ఏం రాబడింది చెప్పండి. గృహమును, గట్టి చెప్పాల, గృహమును విత్తమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యము. బైబుల్ ఏమంటుంది చెప్పలేరా? మీ నా బాధ్యత, మీ నా పిల్లలకి ఏమి అలా? గృహము, విత్తము అంటే డబ్బు. ఊరికే ఈ లోకంలో పెళ్లి చేసుకున్నాను, పిల్లలు పుట్టించారంటే సరిపోదు. ఒక మంచి తండ్రి గురించి నేర్చుకుంటా ఉన్నాం. ఈరోజు వరకు ఎలా ఉన్నా సరే మీరు నేను బాధ్యత మీకు నాకు గృహం ఇవ్వడం, డబ్బులు వాళ్ళ కోసము పోగు చేయడం. అంటే రాంగ్ వేలో కాదు, తప్పు పద్ధతులు కాదు. ఆ డబ్బు నిలబడదు, ఆ ఇల్లు నిలబడదు. ముందే చెప్తున్నాం మీకు. మీరు సంపాదించినా మీ పిల్లలు పోగొట్టుకుంటారు, ఉండదు అది.
సో నీతిగా సంపాదించి ఇంటి గురించి చెప్తున్నాం. దేవుడు చెప్తున్నాడు, నువ్వు దేవుని దగ్గర ఈ మాట పెట్టచ్చు. నేను తండ్రిని, నువ్వు నాకు గృహం ఇమ్మన్నా పిల్లలకి, నువ్వు నాకు సామర్థ్యమే ఇల్లు సంపాదించుకునేదానికి. నేను అలా చేశాను పిల్లరా, ఈరోజు అందుకే గృహం కలిగి ఉన్నా. మనం దేవునితో అడగచ్చు, కానీ అదే సమయంలో నీకు నాకు ఈ బాధ్యత ఉండాలా. చాలామంది ఇక్కడ ఎవరు ఉన్నారో లేదు నాకు తెలియదు, కానీ నా యొక్క జీవితపు అనుభవంలో చూసా, డబ్బంతా వాళ్ళు కడుపుకే పోతుంది పిల్లరా, డబ్బంతా వాళ్ళ బట్టలకే. తల్లిదండ్రుల గురించి చెప్తున్నాం మీకు. చాలా చాలా చెడ్డ తల్లిదండ్రులు ఉన్నారు ఈ భూమి మీద పిల్లరా. దండికి డబ్బు మీ బాధపడకండి. కొంతమంది గవర్నమెంట్ జాబ్ చేస్తూ కూడా రిటైర్డ్ అయ్యి ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారు. కొన్ని చోట్ల పరిస్థితులు వేరు, అందరి దగ్గర ఒకే పరిస్థితి అన్నాను. కానీ నేను గమనించిన కుటుంబాల్లో కేవలం తిండి, చీరలు, నగలు, మంచి తల్లి తండ్రి కారు వాళ్ళు. నీ పిల్లల కొరకు నువ్వు ఇల్లు కట్టుకోకుంటే ఈ రోజు నుంచి దేవుని సన్నిధిలో ప్రార్థించు, ప్రభువా నీ వాక్యం ఇలా చెప్తాంది, నువ్వు నాకు సామర్థ్యం ఇస్తానన్న డబ్బులు సంపాదించడానికి, నా పిల్లలకి ఇల్లు కట్టే తీరాలని, నేను చనిపోకముందు నా పిల్లల కోసము ఆస్తి నేను సంపాదించాల, డబ్బు సంపాదించిపోవాలా. చాలామంది తల్లిదండ్రులు అప్పుల్లో పెట్టేసి పిల్లల్ని ఏడ్పించే తల్లిదండ్రులు ఉన్నారు. ఎందుకు తెలుసా? స్వార్థం. తన కడుపే ఒక వ్యక్తి, నేను చెప్పకూడదని భయంకరమైన ప్రజలు ఉన్నారు. కొంతమంది చరిత్ర బయటికి ఎంత తిని ఆ ఇల్లు పక్కన పెట్టండి, అన్నం కూడా పెట్టని తల్లిదండ్రులు ఉన్నారు, ముఖ్యంగా తండ్రి. నేను అలా ఉండకూడదు పిల్లరా. బైబిల్లో ఏం చెప్పింది అంతకుముందు చూసుకున్నాం మనం. ధనం మనం గృహము విత్తం సాయి. ఈ ప్రపంచంలో పక్షులు కూడా పిల్లల్ని పెట్టే ముందు, గుడ్లు పెట్టే ముందు ఏం చేస్తాయి తెలుసా? ఏం చేస్తాయి కదా? పెట్టిన వీడియో మళ్ళీ సంజాయిస్తా. వీళ్ళకి సౌండ్ చూడు ఏం చేస్తుంది అది. హలో, ఒక పక్షి అది తన గుడ్లని పెట్టేదానికి. What's behind me here is a poster of a woodpecker that's now extinct that was known to the Calusa people. This is a painting by Wells Sawyer of the way the plaque looked when it came out of the ground in 1896. It's now on exhibit in our museum, but over the years has lost some of its color. And pecks on the tree, knock, knock, knock. And so the worms come out. And they say, what do you want? And he says, oh, I'm your friend. I've come to protect you. And I hear there's going to be a big flood. And when that flood gets here, I'm going to come warn you so I can take you. బహుశా ఫస్ట్ వీడియోలో కేవలం అదే ఉండింది. ఈయన ముందు ఓకే టైం లేదు, మన దగ్గర బల్ల ఉండదు. ముందు చూడండి ఆయన. చూసారా మీరు? పక్షి పిల్లరా, చాలే వద్దులే. చూడండి ఎట్లా ఏ పక్షి. కానీ ఓ పక్షి ఉంది బైబిల్లో. అది ఏ పక్షి? బైబిల్లో 2 పక్షులు ఉన్నాయి. చాలా పక్షులు ఉన్నాయి, సారీ. 2 పక్షుల గురించి బైబిల్లో దేవుడు మాట్లాడతాడు. నిప్పుకోడి, పక్షిరాజు. నిప్పుకోడి ఏం చేస్తుంది తెలుసా మీకు? గుడ్లు పెడుతుంది. అది మట్టిలో గుడ్లు పెడుతుంది. ఆ తర్వాత ఏం చేస్తుంది తెలుసా? అది మట్టితో కప్పేస్తుంది. దానికి కనీసం జ్ఞానం లేదు. వేరే జంతువులు వస్తే ఈ గుడ్లను తొక్కేస్తాయి, ఈ గుడ్లను తినేస్తాయి, నా బిడ్డల్ని చంపేస్తాయని అది అనుకుంటుందంట. మట్టి వేసి పైన ఎవరు రారలే అనుకుంటుందంట. అదే పక్షిరాజు గురించి దేవుడు మాట్లాడతాడు ఈ నిప్పుకోడితో పాటు. పక్షిరాజు ఏం చేస్తుంది తెలుసా మీకు? ఎక్కడ పెడుతుంది గుడ్లు? ఎత్తైన చోట పిల్లరా. ఏం చేస్తుంది? ఫస్ట్ గూడు కడుతుంది, ఆ తర్వాతే పిల్లలు కంటుంది, గుడ్లు పెడుతుంది. ఆ తర్వాత ఏం చేస్తుంది తెలుసా? గుడ్ల మీద పొదుగుతుంది. ఆ తర్వాత పిల్లలు పెడుతుంది. ఆ తర్వాత పిల్లలకి ఏం చేస్తుంది? భోజనం. ఆ తర్వాత ఏం చేస్తుంది? పిల్లలకు ఎగిరేదానికి ట్రైనింగ్ ఇస్తుంది. ఆ తర్వాత వదిలేస్తుంది లోకంలో. పక్షికి దేవుడు పెట్టిన కార్యం అదే. నేను మనుషులం పిల్లరా. ఎందుకు పుట్టించుకున్నాం పిల్లల్ని? దేవుడు మనకు రోల్ మోడల్. దేవుడు అన్నీ ఇచ్చాడు మనిషికి. నువ్వు తండ్రి అని పిలిపించుకుంటున్నాం. ఊరికే తండ్రి అని మన పిల్లలు పిలిస్తే కాదు. మనం అంటారు కదా, దేవుడు మనకు తోడే ఉన్నాడు. మనం కష్టపడి ఇల్లు కట్టే తీరాలి పిల్లరా. వాళ్ళ కోసం ధనం కూర్చోాలి మనం. అప్పుడే మనం మంచి తండ్రి అనిపించుకుంటాం. చాలామంది అది చేయరు. చాలామంది ఏమంటారు తెలుసా? పిల్లలతో
మా మా నాయన నాకేమీలే, నీకేమి ఇచ్చేది నేను? అరే మీ నాయన చెడ్డోడు, నువ్వు చెడ్డోడా, నువ్వు దుర్మార్గుడవే. అలా చేయకండి. మన పిల్లలు మనం చచ్చిపోయిన తర్వాత కూడా, బతికున్నప్పుడు కూడా మన పిల్లలు మనసులో బాధపడుతుంటారు, ఎట్లా వాడు వీడని. చెప్పరు కానీ ముఖం మీద, చనిపోయిన తర్వాత అనుకుంటారు నేను ఎట్లా తండ్రికి పుట్టానని. అట్లా చెడ్డ పేరు మనం తెచ్చుకోకూడదు పిల్లరా. ఓకే, రెండో గుణం ఏంటి ఈ తండ్రికి ఉండేది? అష్యూరెన్స్ ఆఫ్ ప్రాస్పారిటీ. ఇంగ్లీష్లో రాయబడింది అష్యూరెన్స్ ఆఫ్ ప్రాస్పారిటీ. అంటే తన బిడ్డకి పుట్టక ముందు నుంచే నేను నీకు ధనికుడు చేసేవాడిని, నేను నీకు ఇల్లు ఇచ్చేవాడిని. సార్ దేవుడు తోడున్నాడు, మనకు దేవుడు ఇచ్చేవాడు. కానీ దేవుడు సోమరులకి ఏమి ఈడిపిల్లారా. సో మీరు నేను తండ్రిగా, రెండోది మీరు నేను వాళ్ళకి కావాల్సిన సమకూర్చాలా. మూడోది ఏంటి అమ్మ? ఫాదర్లో టీ. ఓకే, ఏంటి టీ? టీ ఫర్ టీచర్, ప్రీస్ట్. తండ్రిని దేవుడు ఎందుకు ఇచ్చాడు తెలుసా మీకు? టీచ్ చేయడానికి, ప్రీస్ట్గా ఇంట్లో ఉండేడానికి. ముందర చూడండి, మన దేశంలో దౌర్భాగ్యం ఏంటంటే, ముఖ్యంగా క్రైస్తవుల్లో ఉన్న పెద్ద శని అంటారా దాన్ని, కచ్చడా అలవాటు. సాతానికి బాగా తెలుసుకున్నారు ఎక్కడ ఎవరిని ఇరికిల్లని. ముఖ్యంగా క్రైస్తవుల్లో, ఈవెన్ బయట వాళ్ళు కూడా కాదు. మీరు బయట గమనిస్తా ఉండండి, నేను ఏం చెప్తాను మీకు. బయట కుటుంబాల్లో క్రైస్తవులు ఉండే దుర్మార్గత ఏమో తెలుసా? సాతాను పెట్టేశాడు. ఏమది? ఇంట్లో ఉండే భార్య భక్తి చేయాలా, భర్తకు అవసరం లేదు. భార్య పని, భార్య బైబిల్ చదువుకోవాలా, భార్య పిల్లలకి బైబిల్ చెప్పాలా, భార్య చర్చికి తీసుకోవాలా. ఈ మహానుభావుడు ఎప్పుడు వస్తాడు? ఎప్పుడో లాస్ట్లో వస్తాడు. ఆయన పెద్ద ఆయన మైండ్లో ఏముంటుంది తెలుసా? ఆడది ఎందుకు ఉండేది? ఆమె పని బైబిల్ చదివేది, ఆమె పని పాటలు నేర్పించేది, ఆమె పని బైబిల్ గురించి చెప్పేది. నేను చెప్తున్నా నీకు, అట్లా ఉంటేగినా నువ్వు కంప్లీట్గా ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నావు. ఆలోచించండి, దేవుడు ఎవరిని ఫస్ట్ సృష్టించిండేది? ముందర చెప్పు, ఎవరినిమా? దేవుడు నాకు నీ అడన బైబిల్లో చూపి హవ్వతో మాట్లాడినట్లుగా. ఎవరితో మాట్లాడారు దేవుడు? ఆదాముకు టీచ్ చేశాడు. ఎవరు? ఎందుకు? ఆదాముకి తండ్రి ఎవరు? గడి మీరు మాట్లాడరు ఎందుకు? కోపం సదానికి ఏమన్నా టీచింగ్ అని. ఆదాముకి తండ్రి ఎవరు? తండ్రి పని ఏంటి? కొడుకుకి అన్నీ చెప్తున్నాడు. ఇప్పుడు భర్తకి ఇచ్చాడు దేవుడు సమస్త టీచింగ్ని, భార్యకి ఇలా. ఎందుకంటే దేవుని ప్రిన్సిపల్, దేవుని యొక్క పద్ధతి ఏమంటే ఇంట్లో భర్త బాధ్యత. ఉల్టా నడుస్తుంది లోకం, ముఖ్యంగా క్రైస్తవులు ఉల్టా నడుస్తారు. చూడు ఎన్ని చీరలు ఉన్నాయట మీకు. ఆడోళ్ళని ఎంచుకొని ఎంతమంది ఉన్నారు? ఎందుకంటే ఆ మహానుభావుడు నిర్ణయం అదే. ఈమె చర్చికి పోతుంది. నాకు చాలామంది ఏం బ్రదర్ రాలంటే, మా ఆమె వచ్చింది కదా సార్, నరకంలో మీ ఆమె చర్చికి పోతాను, నీకు సీట్ ఈడు దేవుడు, నరకంలో పడతావు నువ్వు. చాలామంది చర్చికి రారు. మీరు అనుకుంటున్నారు కదా వాళ్ళు పని ఉంది రాలేదు సార్ అని. నేను చెప్తాను, నిజంగా దేవుని అంటే ప్రేమ ఉంటే వాళ్ళు ఈడు ఉండేవాళ్ళు. మీ భర్త రాలేదు మీరు అనుకుంటున్నారు పని అని. నో, దేవుణ్ణి ప్రేమించేవాడైతే ఏ పనైనా వదులుకుంటాడు, దేవుని మందిరానికి వస్తాడు. జాగ్రత్త, ఎక్కడ తీరుతున్నాడో కొద్దిగా కనుక్కోండి. నేను చెప్పకూడదు ఎక్కడ తీరుతున్నాడో. మీరు అనుకుంటా ఉంటారు చాలా పని ఉంది అని. కొంతమంది ఉండొచ్చు పని, కానీ రెగ్యులర్గా అంటే ఏదైనా మీరు జాగ్రత్త ఉండాలి భార్యలో. ఓకే, నేను చెప్పకూడదు ఈ మాటలు. ఓకే, జాగ్రత్త వినప్పుడు. ఎందుకంటే వాని ఇన్ఫ్లుయెన్స్ ఉంటేనే చర్చికి రాబుద్ది కాదు. అంటే దేవుణ్ణి ప్రేమించంటారు. ఉద్యోగం ఇచ్చింది ఆయన. నేను సార్ చెప్పాను శుక్రవారం, నేను అమ్మా ఎందుకు యెషయా ప్రవక్త బట్టలు లేకుండా తిరుగుతున్నాడు 3 ఏళ్ళు తెలుసు కదా. దేవుడు అన్నాడు బట్టలు లేకుండా తిరుగు, వీళ్ళు నన్ను కాదని, నేను ఆధారం కాదు వీళ్ళకి. ఎవరు వీళ్ళకి ఆధారము? ఐగుప్తీయుల్ని ఆధారం చేసుకొని తిరుగుతున్నారు. నువ్వు బట్టలు లేకుండా తిరుగు. వాళ్ళు అడుగుతారు, ఏమయ్యా ప్రవక్త బట్టలు లేకుండా తిరుగుతున్నావేమంటే, ఇదిగో మీరు ఇట్లా తయారు కాబోతున్నారు ఇంకొద్ది రోజులకే, మీకు బట్టలు ఉండవు. రాజు వచ్చి, అశ్షూరు రాజు వచ్చి మిమ్మల్ని మొత్తం బట్టలు ఇప్పేసి తీసుకెళ్తాడు బందీగృహం. అది దేవుడు చెప్పమన్నాడు, అందుకే ఈ యొక్క వేషం. సో దేవుణ్ణి ప్రేమించారు ఎవరు? మిస్కార్పిల్ల. మీకు తెలుసా బైబిల్లో ఎవరిని దేవుడు ఇష్టపడేవాడు? అందరిని ఇష్టపడతాడు, కానీ స్పెషల్గా ఎవరిని వాడుకోగలిగాడు? ఆదాముకు దేవుడు బోధించాడు. మీరు బైబిల్లో ముందుకెళ్తే అబ్రహాం అంటే దేవునికి ఎందుకు ఇష్టము? అబ్రహాం దగ్గర బ్రహ్మాండమైన నేచర్ ఏం తెలుసా? ఇంట్లో ఎప్పుడు పిల్లలకి ప్రీచ్ చేసేవాడు, ప్రార్థించేవాడు,
ఆశీర్వదించేవాడు. ఈ 3 గుణాలు ఉన్నాడు. టీచర్ అంటే టీ అంటే ప్రీస్ట్, ఆ తర్వాత ప్రేయర్ వారియర్, ఆ తర్వాత బ్లెస్సర్ అని కూడా వస్తుంది. 3 నేను మీకు చూపిస్తా బైబిల్లో. జాగ్రత్త నేను ముందర చూడండి. అబ్రహాం ఏం చేసేవాడు? ఎవరైనా తీసి చదవండి ఆదికాండం 18వ అధ్యాయం. ఎందుకు దేవుడికి అబ్రహాం అంటే ఇష్టం? చాలా గుణాలు ఉన్నాయి, కానీ స్పెషల్గా ఈ గుణం చూడండి ఏం రాబడింది బైబిల్లో. ఆదికాండం 18, 19 తొందర చదవాలా, నువ్వు తొందర పెట్టరా సౌమ్య. నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. ఎందుకంటే గొప్ప జనమగును అబ్రహాం నిశ్చయంగా అతని మూలంగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఎందుకు? భూమి బలంగా ఉంటాడంట, భూమిలో అబ్రహామును బట్టి భూమి మీద అందరినీ ఆశీర్వదిస్తాడంట. చదువు నేను. ఎందుకంటే యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలును తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను. చూసారా పిల్లరా? అబ్రహాం ఎందుకు ద గ్రేట్ మ్యాన్, ఎందుకు దేవుడు అనేక మంది ఉంటే అబ్రహాంనే ఎన్నుకున్నాడు. పోయి అబ్రహామా నువ్వు నాకు కావాలా. అప్పుడు అబ్రహాం కూడా విగ్రహారాధికుడు, బొమ్మలు చేసుకుని అమ్ముకునేవాడంట. అబ్రహాం దగ్గరికి దేవుడే పోయాడు. ఎందుకంటే అబ్రహాం దగ్గర ఏం గుణం ఉంది? అబ్రహాం నేను దీవిస్తే ఎందుకంటే ఈయన గొప్ప జనం అయితే. ఎందుకు గొప్ప జనం అవుతాడంట చెప్పాలి? ఎందుకు గొప్ప జనం అవుతాడు? అతని దగ్గర ఒక అలవాటు ఉందంట, తన పిల్లలకు బోధించేవాడు, అతను చెప్పేవాడు దేవుని గురించి. అందుకే ఇస్సాకు బ్రహ్మాండమైన మనిషి పిల్లరా. అందుకే సింగిల్ మ్యారీడ్, అతను ఒక్కరినే పెళ్లి చేసుకున్నాడు ఇస్సాకు జీవితం చాలా పవిత్రంగా, చాలా ఆశీర్వాదం. ఎందుకంటే అబ్రహాం బోధించేవాడు ఎల్లప్పుడూ. బైబిల్లో చూసుకోండి, ఎవరు సక్సెస్ఫుల్ అయ్యారు? ఏ ఫ్యామిలీ సక్సెస్ఫుల్ అయింది? ఎక్కడ భర్త ప్రీచ్ చేసేవాడే ఉంటాడు ఇంట్లో, పిల్లలకు బోధించేవాడవుతాడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు పిల్లరా, మోషే, దావీదు గొప్ప టీచర్ తెలుసా మీకు? సొలొమోను మాటికి సామెతల్లో నా తండ్రి వలన పొందిననేమంటాడు, మా తండ్రి ఇలా చెప్పాడంటాడు. నువ్వు నేను ఇంటికి ప్రీస్ట్గా ఉండాలా, ప్రీచ్ చేసేవాడుగా ఉండాలి, టీచర్గా ఉండాలా. భర్త బాధ్యత స్త్రీ బాధ్యత కాదు, నువ్వు స్త్రీకి ఇచ్చావా బాధ్యత. ఆమె ఏం పొరపాటు చేసిందో అదే నీ ఇంట్లో జరుగుతుంది. ఏం పొరపాటు చేసింది ఆమె? ఎందుకంటే ఆమెకు లేదా అధికారం. నీ పిల్లలు తిత్తరబిత్తర అయిపోతారు. హవ్వ చేసిన తప్పే జరుగుతుంది నీ ఇంట్లో. దేవుడు అంటాడు, నీకు నేను చెప్పింది ఏమి, నువ్వు చేస్తానేదేంది. అందుకే ఆదాం మోసం చేశాడు, అబ్రహాంని ఎన్నుకున్నాడు. కంపారిజన్ చూసారా? ఆదాంని పక్కన పెట్టాడు దేవుడు, బయటికి వెళ్ళిపోను అన్నాడు. అబ్రహాంని ఎత్తుక్కుంటూ పోయాడు. ఏం నేచర్ ఉంది అబ్రహాంలో, ఏం నేచర్ లేదు ఆదాంలో. ఆదాం బోధించేవాడు కాదు, చెప్పాడు దేవుడు అన్నీ. నానా నువ్వు నీ భార్యకి ఇవన్నీ నేర్పించు, ఈ చెట్లోని తినకూడదు, నేను ఏం చెప్పానో అదే చేయాలా, లేకుంటే చాలా నాశనం జరుగుతుంది, నువ్వు చచ్చిపోతావు అంటే ఆదాం ఏం చేశాడు? ఆమెకు చెప్పలా. చెప్పినా ఆమె తినేటప్పుడు ఆపలా. అరే నువ్వు చచ్చిపోతావు అట్లా చేస్తే, మన జీవితం పాడైపోతుందని. ఈ రోజు కూడా దేవుడు యొక్క సృష్టి యొక్క ప్రణాళిక ఎప్పటికీ మారదు. ఆయన భర్తకు చెప్పాడు, నువ్వు భార్యకు టీచ్ చేయాలా, నీ పిల్లలకు బోధించాలా. బైబిల్లో చూసుకోండి, చాలామంది నాతో అంటారు, నేను చాలా బిజీ బ్రదర్, ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటున్నారా బ్రదర్ సిస్టర్ అంటే, నేను చాలా బిజీ, నా భార్యను నా పిల్లలు. చెప్పకూడదు, కానీ నువ్వు చాలా డిఫరెంట్ దీంట్లో పోతున్నావు, నువ్వు కోరుకున్నంత సక్సెస్ దొరకదు నీ కుటుంబంలో. జాగ్రత్త వినంలారా. యోబు జీవితం చూడండి అమ్మ. యోబు ఎంత బిజీ పర్సన్. మీరు అబ్రహాం పనిలోనే అనుకున్నారా? రోజు పిల్లలతో మాట్లాడదాని దేవుని గురించి. అబ్రహాం నీకంటే నాకంటే చాలా బిజీ వ్యక్తి. యోబు తూర్పు దేశాల్లో గొప్ప ధనికుడు, ఆయన ఎంతో ఆస్తి ఉంది. అయినా రోజు ఏం చేసేవాడు? ప్రార్థించేవాడు, బోధించేవాడు, పిల్లల గురించి జ్ఞానం కలిగి అనుక్షణం ఉండేవాడు. ఆయన భార్య గురించి రాయలే, ఆమె కూడా అవ్వటైపే. యోబు చూడండి, రోజు ప్రార్థించేవాడు. నేను మళ్ళీ మీకు చెప్తున్నా, ప్రతి వారం నేను చెప్పే వాక్యం దాదాపు తీసి చదవండి. మత్తయి సువార్త చదువుతీయండి, ఎవరు తీయండి. లూకా సువార్త 22, 31, 32. తొందర చదవాలనైనా, టైం తక్కువ ఉంది. అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయనని తెలుసుకొనుడి. అవన్నీ జరుగు వరకు కాదు నేనే. లూకా సువార్త 22,
31. సీమోను, సీమోను ఇదిగో సాతాను మిమ్మును పట్టి ఆ, గోధుమ వలె జల్లించుటకు ఆ. మిమ్మును కోరుకొనెను గాని మీ నమ్మిక తప్పిపోకుండానట్లు ఆ. నేను మీ కొరకు వేడుకొంటిని. ఆ. నీ మనస్సు తిరిగిన తరువాత జాగ్రత్త, చాలు. యేసు ప్రభు ఏమంటున్నాడు, నేను చాలాసార్లు చెప్తా, ప్రతి ప్రీచింగ్లో చెప్తున్నాను నేను ఇది. యేసు ప్రభు అన్నాడు, సీమోను నీ కొరకు నేను ఏం చేశా, ప్రార్థన చేశా. ఎందుకంటే నువ్వు తప్పిపోకుండా ఉండాలని. నువ్వు మంచి తండ్రివైతే నీ పిల్లల కోసం నువ్వు ప్రార్థన చేస్తావు. ఫస్ట్ క్యారెక్టర్ అమ్మా. టీలో ఏమొస్తుంది, టీచింగ్. దీంట్లోనే ఇంకా ప్రీస్ట్ కాబట్టి మనము ఇంటికి ప్రీచింగ్, ప్రేయింగ్ ఫస్ట్ వస్తుంది. ఏం చేయాలా, యోబు ప్రార్థన చేసేవాడు. ఇక్కడ యేసుప్రభు అంటాను, నేను ప్రార్థన చేశాను, నేను తప్పిపోకుండా నువ్వు ఉండాలని. నీ పిల్లల కోసం నువ్వు ప్రార్థన చేయకోకుండే నువ్వు ప్రార్థన చేసే తండ్రి కాదు. లేటుగా లేచి తిని ఆఫీస్ పరిగెత్తిపోయేవాడివి అట్లా తండ్రి అయితే నీ పిల్లలు ఖచ్చితంగా శోధనలో పడే అవకాశం ఉంది. నేను చెప్పడంలో బైబిల్ చెప్తాను. ఇదే అధ్యాయంలో 40లో మీరు చదివితే శిష్యులతో ఏమన్నాడు యేసుప్రభు, ప్రార్థించు శోధనలో పడకున్నట్లు. లేకపోతే ఏం పడతావు శోధనలో, నీ పిల్లలు శోధనలో పడతారు బిడ్డ. నీ పిల్లలు ఆఫీస్కి వెళ్తున్నారు, స్కూల్కి వెళ్తున్నారు, కాలేజీకి వెళ్తున్నారు, బయట భయంకరమైన మనుషులు ఉన్నారు. నువ్వు అన్నం పెడితే సరిపోదు, దురాత్మలతో కాపాడాలంటే నీ ప్రార్థన అవసరము. శరీరానికి అన్నం పెడుతున్నావు, మనసు కోసం స్కూల్కి పంపిస్తున్నావు, ఆత్మగతి ఏంటి ఆ పిల్లోని యొక్క. మన బ్రదర్ మంచి సాక్ష్యం చెప్పాడు, చాలా మంచిగా అనిపించింది నాకు. యవనస్తుడు తను కూడా 2 పిల్లలు. నేను రోజు లేసనుకో 20 నిమిషాలు వినండి, ఈ రోజు నుంచి అయినా స్టార్ట్ చేయండి. రోజు 20 నిమిషాలు నేను నా పిల్లల కోసం చేతులు పెట్టి ప్రార్థన చేస్తా. 20 నిమిషాలు, 10 నిమిషాలు పాప, 10 నిమిషాలు పాప, బాబు కోసం. ఎందుకంటే ఆయన అన్నాడు, నా పిల్లలు చాలా చాలా అందమైన పిల్లలండి. నేను ఎప్పుడు చూడలేదు కానీ చాలా అందమైన పిల్లలు వాళ్ళకి పుట్టిండేది. చాలా బ్యూటిఫుల్ ఆ పిల్లలు, ముఖ్యంగా పాప. అందుకని ఆయన ఏం చేసేవాడంట అంటే 10 నిమిషాలు చేసి ప్రార్థన చేస్తాను నేను. అయ్యా ఇంత అందం ఇచ్చావు పిల్లలకి, ముఖ్యంగా నా కుమార్తెకి. అయ్యా బయటికి వెళ్ళినప్పుడు ఏ చెడ్డ చూపు పడకుండా సాయం చేయి, ఏ దుర్మార్గుల చూపు పడకుండా సాయం చేయి, ఏ చెడు స్నేహితుల్లో పోకుండా సాయం చేయి అయ్యా అని చెప్పిన మాట మీకు చెప్తున్నా. వివాహం అయ్యేంత వరకు ఒక వ్యక్తి చేతిలోకి నా కుమార్తెను పెట్టేంత వరకు నా కుమార్తె కన్నికగా ఉండాలయ్యా. మా ఇంటన్నారా? ముందర చూడండి, కడుపుకు అన్నం పెడుతున్నావు, శరీరానికి కావాల్సిన ఇస్తున్నావు, మంచిది. మనస్సు కోసము, మైండ్ కోసం స్కూల్కి పంపిస్తున్నావు, మంచిది. ఆత్మ కోసం ఏంటి, సాతాను తిరుగుతున్నాడు ఎవరు మింగుదుమా అని. నువ్వు ప్రార్థనా పరుడు కాకుంటే నువ్వు అనుకున్నంత ఈజీ కాదు బయట ప్రపంచము. నేను చూసా మంచి మంచి దైవజనుల పిల్లలు పెళ్లి వయసు వచ్చేళ్ళకి వేరే వాళ్ళతో, వేరే మతస్థులతో వెళ్ళిపోయారు. ఎందుకంటే వాడు ఎవరు వెనకలు పడినాడు, మనమే కావాల్సింది వాడికి, మన పిల్లలే. ఎందుకంటే రేపు వారు దేవుని రాజ్యాన్ని కట్టేది ఎవరు, మన పిల్లలే. అందుకే బైబిల్లో దైవజనులు కన్నీటి ప్రార్థన చేశారు పిల్లల కోసం. నువ్వు ప్రార్థన చేయకోకుండా నేను సంపాదిస్తానా నేను పరిగెత్తా అంటే ఏం చేస్తావు? వాళ్ళు కాలు జారితే రేపు పొద్దున ఏం తెచ్చుకుంటావు వాపసు? నువ్వు ఏం ప్రయోజనం అంత పెద్దగా చేసి వాళ్ళ యొక్క శరీరం సరిగా లేకుండా ఉంటే? తప్పుగా అనుకోద్దని నేను పచ్చిగా మాట్లాడే వ్యక్తిని, మీకు అర్థం కాదని. వాడు మింగేశాడు మీ పిల్లల్ని ప్రార్థన ద్వారా. కీర్తనకాడు ఏమన్నాడు, మోషే ఏమంటాడు 91వ కీర్తన ఏమన్నాడు తెలుసా? మహోన్నతుని చాటున మేము నివసిస్తున్నాం, సర్వశక్తుని నీడన మేము విశ్రమిస్తున్నాం, అందుకే నేనేమంటాను అని 2వ వాక్యంలో అంటూ ఇంగ్లీష్లో భలే బాగా రాయబడింది. ఐ విల్ సే ఆఫ్ ద లార్డ్ అని. తెలుగులో 3వ వాక్యం మీరు చూస్తే, వేటగాని ఊరు నుంచి నన్ను కాపాడు అయ్యా. వేటగాడు తిరుగుతానాడు, నా పిల్లలకి జ్ఞానం ఈయన, నా పిల్లలు చెడ్డ అలవాటు పడుకున్న సాయం చేయి. నువ్వు ప్రార్థన చేయాల బిడ్డ. యేసయ్య దేవుడు చెప్తున్నాడు శిష్యులతో, మీరు శోధనలో పడుకున్నట్లు ప్రార్థన చేయుడి. సో మంచి తండ్రి యొక్క బాధ్యత ఇది కొట్టేసేయండి మైండ్లో నుంచి. నా భార్య చూసుకుంటుంది, నా భార్య ప్రార్థన చేస్తుంది సార్, నా భార్య చర్చికి పోయింది. నేను చెప్పకూడదని నువ్వు ఈడియట్ ఫెలో. నువ్వు ఎందుకు తెలుసా? నీకు దేవుని క్రమం అర్థం కావడంలా. మీరు 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 విచిత్రం అనిపిస్తుంది మీకు. ఎందుకు సార్ దేవుడు హవ్వతో మాట్లాడలేదు? డైరెక్ట్గా హవ్వకి చెప్పిండే ఎంత బాగుండేది. చెప్పడు. ఆయనే
నేనే అంటాడు ఆయన. ఈరోజు కూడా ఎందుకు లేరు? చూడండి, మీరు చూసుకోండి. 90% ఆడోళ్ళు ఉన్నారు. వాడు ఎంట పడినాడు నీ భర్తకి. నేను చెప్తున్నా బిడ్డ, మీరు అనుకుంటున్నారు ఏదో పనిలో పోయినాడని. కొంతమంది జనుని పనిలో పోయడచ్చు, కాదన్ను. పిల్లరా, నా మాట వినండి, చేతులు ఎత్తి మీకు మొక్కి చెప్తా, వాడు మెల్లిగా లాక్కొని వెళ్ళిపోతాడో నువ్వు మళ్ళీ బాధపడే దినాలు వస్తాయి. అందుకే నేను చాలామందికి చెప్తా ఉంటా, సింగిల్గా వచ్చినప్పుడు, నువ్వు అన్నం పెట్టుకున్న పర్లే, దేవుని దగ్గర రానైనా నువ్వు తక్కువ పెట్టు. నువ్వు ఆదివారం పోకుండా 500 తగ్గుతుందా, 1000 రూపాయలు తగ్గుతుందా? ఈ కుల్లాపకి నేను చెప్తా, కూర్చున్నాడు చూడండి, పోయింటే 1000 రూపాయలు దొరికేదా నీకు? చూడు ఎంత చిన్న పాపం, దసరా బొల్లు వచ్చి కూర్చున్నాడు. ఎప్పుడు నవ్వుతాడు నా ముందర కూర్చొని, పండు ఎప్పుడు మంచిదే, వింటాడు, ఆశీర్వాదాలు పొందుకుంటాడు, చూస్తాడు ఇంకా ముందుకు ఎట్లుండదో జీవితం. మేము కూడా అట్లా ఆ దారిలో ఉన్నోళ్ళమే ఒకప్పుడు. మాకు అర్థమైంది, యెహోవా ఆశీర్వాదం లేకుండా ఐశ్వర్యం రాదునైనా. నువ్వు సంపాదించుకున్నంత నీళ్ళలో పడేస్తావు. చెప్పండి మీ హస్బెండ్కి, అర్థమైందమ్మా? సో ప్రేయర్ చేయాలా, రెండవది ట్రైన్ చేయాలా, బోధించాలా. ఎట్లా? జీవించి. బాలుడు నడవలసిన త్రోవ నేర్పాలా. అర్థమైందనైనా? రెండో బాధ్యత కూడా మీదే. ఇప్పుడు చూసాం కదా, పక్షిరాజు ఏం చేస్తాడు? నిప్పుకోడి మాదిరి ఉండొద్దండి. వాళ్ళు ఎవరైనా చూసుకుంటారు, పక్క వాళ్ళు చూసి పక్కింటి వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు ఎవరైనా చూసుకుంటారులే, మా అమ్మ చూసుకుంటుందిలే, నా నో. నువ్వు మంచి తండ్రివైతే నీ గుండెల నిండా దేవుడు తర్వాత నీ పిల్లలు ఉండాలా. నా పిల్లలు ఏడ తిరుగుతున్నారో, యాడికి పోతున్నారో, సండే వచ్చారో లేదా. నేను చాలామంది తల్లిదండ్రులకు చెప్తుంటా, పిల్లలు ఆడు నిలబడుకొని, మన ముందర చూడండి, ఆడు నిలబడుకొని పాటలు పాడుతుంటారు. మీరు అబ్జర్వ్ చేయాలా, వాళ్ళు పాటలు పాడుతున్నారా లేదా, చేతులు ఎత్తుతున్నారా లేదా, మాట్లాడుకుంటున్నారా ఏమి. ఇంటికి పోయి నేను చెప్పాలా, ఇట్లా చేస్తా అంటివి నువ్వు చర్చిలో, తప్పది, నువ్వు పాడలేదు. అలారా నేను అలా చేయాల్సిన బాధ్యత మీకు నాకు. ఓకే, టీచింగ్, ఆ తర్వాత ట్రైనింగ్, ఆ తర్వాత ఆశీర్వదించాలి. పిల్లరా టైం తక్కువ ఉంది. మీరు సామెత 12-14 మంచి తండ్రి ఏం చేస్తాడో తెలుసా మీకు? ఎప్పుడు బ్లెస్ చేస్తాడు పిల్లల్ని. అమ్మ చేస్తున్నారా ఆ పని? 5 నిమిషాలు టైం తీసుకొని పొద్దున్న లేచి, మా మాంసానికి అంత టైం, నిద్ర ఏమొస్తుంది చెప్పండి? ఆ శరీరానికి నిద్ర ఇచ్చి 6 గంటల సేపు చాలు. ఎక్కువ వయసు పెరిగితే 7 గంటలు. అమ్మా అర్థమైందనైనా మీకు? ఎక్కువ టైం ఈ వయసు ఉంటే అబ్రహాం బెదర్ మాదిరి ఎన్నేళ్ళు బెదర్? 55, 56, 58, 53, 1 గంట. మీరు 6 గంటలు చాలు మీకే. అడగండి ఆర్మీ వాళ్ళని పోయి చెప్తారు మీకు. అర్థమైందా? కానీ మీ పిల్లల మీద చేపెట్టి బ్లెస్ చేయి. పిల్లలు దూరం ఉన్నారా, ఫోటో తీసుకొని బ్లెస్ చేయి. ఫోటో కూడా అవసరంలే, బ్లెస్ చేయి నీ పిల్లలకి. నా పిల్లలు వర్ధిల్లుదురుగా. అందుకే నేను ఫస్ట్ పాయింట్ ఏంటి? క్షమాపణ. మర్చిపోద్దండి. నువ్వు సారీ చెప్పు మీ డాడీకి, బ్లెస్ చేయమంటే యాడ్ చేస్తాడు అతను, బ్లెస్ చేసేకపోతాడు. ఆ దుష్టుడు ఉన్నాడే వాడు గుర్తు చేస్తాడు, నీ కూతురు ఏమనిండే వారం క్రితం తెలుసా నీకు, నువ్వు ఎంత బాధపడింటివి, ఆశీర్వదిస్తావు ఇప్పుడు అంటాడు వాడు. అందుకే మీ డాడీ ఆశీర్వదించాలంటే ఫస్ట్ పాయింట్ ఏంటి? క్షమాపణ. డాడీ సారీ. ఏదైనా సరే నీ నోట్లో సారీ ఉండాలి. చాలామంది అనుకుంటారు ఏదో చీప్ మెంటాలిటీ అని. నువ్వు చీప్ అయిపోతావు జీవితంలో, అదే చీప్ మెంటాలిటీ అంటే. నేను చెప్తున్నా ఇంకోటి, తండ్రితోనే కాదు ఎవరితో అయినా కూడా ఈ నేచర్ని అలవాటు చేసుకోండి. మీరు సారీ చెప్పేది, సారీ ఫస్ట్ సారీ బ్రదర్, సారీ సిస్టర్. నేను చేతులు జోడించి సారీ చెప్తా, చిన్న అయినా పెద్ద అయినా. ఎందుకంటే ఆ బిడ్డలో ఆ గుర్తుండిపోకూడదు నేను చేసిన తప్పు, నేను మాట్లాడిన మాట ఏదన్నా అనిండొచ్చు. సో ప్లీజ్ రిమైండ్ దిస్, సారీ చెప్పడం మంచిది. మూడోది ఏంటి? బ్లెస్ చేయండి పిల్లలకి. నాలుగోది ఏముంది మా? స్పెల్లింగ్ చెప్పండి. FATH. హెచ్ అంటే ఏంటి చెప్పండి అమ్మా? హెల్పరా? నేనంట హీరో అని. ఎవరు ఫాదర్? ఎవరు మీకు హీరో? ఎవరు? అంజద్ ఖానా, దేవుడా? అమ్మా ఏ సినిమా? అమితాబ్ బచ్చనా? మనం అప్పుడు కానీ మీరు అర్థం చేస్తారు. లేదంటే ఎవరుమా మీ హీరో? వేరే ఎవరన్నా వేరే దేవుడిని చూపించి మీ హీరోని అంటే ఏమంటారు మీరు? నో. ఎవరు మన హీరో? దేవుడు, యెహోవా దేవుడు, యేసు ప్రభు మన హీరో. నేనంట అదే రోల్ మోడల్ ఈయన ఉండాలంట.
నీ డాడీ నీకు హీరోగా ఉండాలా. ఎందుకు హీరోగా లేడు మీ డాడీ నీకు? అమ్మ నువ్వు ఎందుకు హీరోగా లేవు? ఎందుకు లేవు హీరోగా? సిగ్గు కదా మనకి. మన పిల్లోడు ఎవరన్నా స్పోర్ట్స్ మ్యాన్ ఫోటో పెట్టుకుంటే ఇంట్లో, సినిమా యాక్టర్ అని మన పిల్లలు పెట్టుకోరు అనుకున్నట్లా. మన చర్చిలో వచ్చేవాళ్ళు, ఐ మీన్ మ్యాక్సిమం కైసేవాళ్ళు చేయరా పని. అయినా లోపల నీ ఫోటో ఉందా? స్టడీస్ ఏం చెప్తాయంటే, వినండి. స్టడీస్ అయితే పిల్లల మీద స్టడీ చేసిన వాళ్ళు ఏమంటారంటే, ఎందుకు ఒక వ్యక్తి ఫోటో పెట్టుకుంటాడు ఒక హీరోది? యాక్చువల్ చెప్పాలంటే ఆయన హీరో కాదు, సినిమాలో అంతే. వాడు కొడతా అంటే 10 మంది ఎగిరిపోతుంటారు గాల్లో. అవి చూసి వీడు పిల్లలు ఎవరైనా కానీ నిజం అనుకుంటారు, నిజంగానే అతని హీరో అని. సినిమా అది, ఆ కథ అదే. కానీ అది చూసి తన హృదయంలో ఆ వ్యక్తికి స్థానం ఇచ్చి హీరోగా పెట్టుకుంటాడంట. జాగ్రత్తగానండి. స్టడీస్ ఏం చెప్తాయంటే, ఎందుకు ఒక తండ్రి హీరోగా లేడు? 2 విషయాలు మీకు చెప్తాను పిల్లరా. ఈ 2 ఒక పిల్లోడు ఇంట్లో చూస్తానని అనుకో, నైనా ముందర చూస్తాననుకో, నువ్వు తండ్రిగా హీరోగా ఎప్పుడు ఉండలేవు. ఈ 2 విషయాలు ఒక భార్యాభర్తలో ఉండకూడదు. ఫస్ట్, స్టడీస్లో తేలింది ఏమంటే, నాయన చాలా సీరియస్ మ్యాటర్ ఇది. నువ్వు ఎప్పుడైతే నీ భార్యతో కొట్లాడతావో, నీ జీవితంలో నీ కొడుకు కానీ కూతురు కానీ నువ్వు హీరోగా ఉండలేవు. నువ్వు ఒక బ్రహ్మాండమైన విలన్గా ఉంటావు. స్టడీస్ చెప్తున్నాయి. సైకాలజీస్ ప్రపంచంలో స్టడీ చేసినప్పుడు పిల్లల మైండ్లో కారణం ఎందుకు నువ్వు మీ డాడీ అంటే ఇష్టం లేదంటే, నాకు ఆమ్లెట్ ఇలే, నాకు చీర కొనిలే, లేదంటే ఏమంటారు డ్రెస్సులు కొనిలే అన్నారంట. స్టడీస్లో మ్యాక్సిమం పిల్లలు చెప్పింది ఏమో తెలుసా? మా డాడీ ఎందుకు ఇష్టం లేదంటే, మా మమ్మీతో ఎప్పుడు కొట్లాడతాడు, మా మమ్మీ కొట్లాడతాడు మా మమ్మీతో, నాకు అందుకే మా డాడీ ఇష్టం లేదు. వాళ్ళు చెప్పరు, కానీ నువ్వు ఒక పెద్ద విలన్గా అయిపోతావు. అక్కడే నువ్వు ఈయన ముందర చూడండి ప్లీజ్. ఫస్ట్ పాయింట్, నీ భార్యతో ప్రేమగా మాట్లాడడం వాళ్ళని చూస్తే, నీకు దగ్గర తీసుకోవడం చూస్తే, ఈవెన్ నేను మీకు క్లియర్గా చెప్పాలని చెప్తున్నా, మీ పిల్లలు చూసేటప్పుడు నీ భార్యను నువ్వు ముద్దు పెట్టుకుంటే, సిగ్గుపడేది ఏం లేదు పిల్లల దీంట్లో. నువ్వు నీ భార్యను పక్కన కూర్చోబెట్టుకొని చక్కగా మాట్లాడుతూ తనతో డిస్కస్ చేస్తూ ఉంటే, నీ పిల్లలు ముందర చూడాలా. నీ పిల్లలు చూసి ప్రపంచంలో ఏది ఇవ్వలేని ఆనందం అది ఇస్తుంది. సామెతల గ్రంథం 30 చదువుకొని పోయి ఇంటికి పోయి, టైం లేదు ఇప్పుడు దాన్ని తీసేదానికి. నువ్వు బిర్యానీ తినిపి, నువ్వు సూట్ కుట్టించే, నువ్వు బంగారు దాంట్లో పెట్టి ఆ పిల్లోనికి నువ్వు ఏమన్నా చెయ్యి, నువ్వు తన తల్లితో కొట్లాడుతూ ఉంటే, తన తల్లిని నీ పక్కన కూర్చోబెట్టుకోకుండా, తన తల్లితో ప్రేమగా మాట్లాడుకోకుండా, తన తల్లిని తన ముందు నువ్వు ముద్దుకు పెట్టుకోకుంటే, తన తల్లిని గౌరవించుకుంటే, నువ్వు భయంకరమైన దుర్మార్గుడుగా బిడ్డ హృదయంలో పాచిపడేస్తుంది. ఇది పచ్చి నిజం పిల్లరా. రెండోది, పిల్లోడు దుఃఖపడేది. ఇది ఫస్ట్ పాయింట్, పిల్లలు దుఃఖంలో జీవించేది. నేను చెప్తున్నా మీకు, గంజన్నం పెట్టండి మీ పిల్లలకి, మిరప్పుడు అన్నం పెట్టండి, నిన్ను హీరోగా చూస్తాడు. ఎప్పుడు తెలుసా? తన తల్లితో నువ్వు ప్రేమతో ఉంటే. ఫస్ట్ ఇదా. రెండోది, గుండెల్ని నాశనం చేసి పెట్టేది పిల్లల గుండెల్ని తల్లి వ్యభిచారం చేసినప్పుడు. సైకాలజీ స్టడీస్ చెప్తున్నా మీకు, ఈ 2 పిల్లల జీవితాన్ని పాతాలని తొక్కేస్తాయి. వాళ్ళ మైండ్లో సమాధానం ఉండదు. ఈ 2 విషయాలు మీరు ఏదో చాలా ఇంపార్టెంట్ విషయాలు పిల్లలు ఈ 2. అందుకే పిల్లల ముందర ఏదైనా ప్రాబ్లం ఉంటే భార్యాభర్తల మధ్య వాళ్ళు లేనప్పుడు మాట్లాడుకోండి, సంజాయించుకోండి, సారీ చెప్పుకోండి. అప్పుడే జీవితం ఫలించే. ఊరి కొట్లాడుకుంటా అల్లుక్కుంటా చాలామంది మేము భార్యాభర్తలు ఉన్నాం, తెలియనప్పుడు మా మధ్య కూడా డిఫరెన్సెస్ వచ్చాయి. నీ కుటుంబంలో డబ్బు ఉండాలన్నా, అప్పులు లేకుండా ఉండాలన్నా, దేవుడు నీ ఇంట్లో డబ్బు వేయాలంటే, నీ పిల్లల్ని దీవించాలి, నువ్వు ప్రిన్సిపల్స్ పట్టుకోవాలను. అదేంది అది నేను సంపాదిస్తా పడుంలో వస్తుంది అన్నవా, నువ్వు జీవితంలో పైకి రాలేవు అంతే. అది నీకు స్పిరిచువల్ ప్రిన్సిపల్ని ఫాలో చేసిందే. అందుకే యేసుప్రభు నా సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించును. సిలువ ఏంటి? నీ కోరికలను చంపి
దేవుడు ఏం చెప్తున్నా అది అలా జీవించినప్పుడు నేను జీవించాను పిల్లరా. నేను చెప్తున్నా మీకు మార్పు చూస్తాం. నువ్వు జీవితంలో చూడండి మార్పు చూస్తావు ఇంట్లో, నీ పిల్లల్లో. డబ్బులు లేకపోవడం ఏంటి క్రైస్తవుల దగ్గర? ఆయన బాధ్యత అది. ఆకాశం తెరిచి నీ ఇంటిని, కానీ నువ్వు ఫస్ట్ ఈ ప్రిన్సిపల్ ఫాలో చేయమంటాడు దేవుడు. ఈ రెండు ఎప్పుడు తల్లిదండ్రులుగా చేయకండి. ఏంటది? ఫస్ట్ది కొట్లాడుతున్నైనా పిల్లల ముందర మీకు చేతులు అయితే చెప్తాను మీకు, నీ పిల్లలు చదువుల్లో 0 అయిపోతారు. నేను చెప్పకూడదు కానీ నేను మీకు అర్థం కాల. పిల్లలు తప్పుదారి పడతారు, చిన్న వయసులో పాప పనిలో పోతారు. సైకాలజీ స్టడీస్ ఇవి. నేను కూర్చొని ఇవే చదువుతా అంటాను. బాధేస్తుంది నాకు కొన్ని విషయాలు వింటేగిన. ఎందుకు వీళ్ళు మీకు పిల్లరా మీరు టైం లేదు పాపం మీకు చెప్పే ఏం సమస్యలు. ఆడపిల్లల యొక్క రెడ్ లైట్ ఏరియాలో చదివిన స్టడీస్ మీరు చదివితే గుండెలు బాదుకుంటాం మనం. ఎంత మూర్ఖునిరా నేను అనుకుంటాం మనం. వద్దు, ఏ సంఘంకి వస్తున్నారు మీరు, నేను మీకు మోసం చేయకూడదని యథార్థంగా చెప్తున్నా. ఎన్నడే కానీ పిల్లల ముందర ఆ తల్లిని ఏమనకండి. చాలా గౌరవించు. సమస్యలు ఉంటాయి మనం కాదని, వాళ్ళు లేనప్పుడు కూర్చొని మాట్లాడు. ఓకే. మూడోది ఏది? హీరోయిజం. నువ్వు హీరోగా ఉండడం ఈజీమా? దేవుడి పని అది. నీ శత్రువులు నేను మిత్రులుగా చేస్తాను అన్నాడు. నిన్ను బైబిల్ ఏం వాగ్దానం చేశాడు దేవుడు తెలుసా? ఇంట్లో ఆశీర్వదిస్తాను, నిన్ను హీరోగా చేస్తాను నీ పిల్లలు ఎదుట. నేను చెప్పిన నువ్వు జీవించు. ఏ రోజు ఈ విషయాలు తెలుసుకున్నామో మేము చేయకూడదు పిల్లలు. అట్లా ఎవరు ఏ తల్లిదండ్రులు చేయకూడదు. ఓకేనా? పిల్లల ముందర ఏం చేయకండి. ఓకే. నెక్స్ట్ ఏంది? ఈ ఎక్స్పర్ట్. యూ షుడ్ బి ఎక్స్పర్ట్. చాలామంది తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే ఈ కాలంలో మాకేం తెలుసా? నో, అది మంచిది కాదు. అది నీ కొడుకు అబ్రాహాం గురించి అడిగితే చెప్పే స్థితిలో ఉండాలి, యాకోబు గురించి అడిగితే చెప్పే స్థితిలో ఉండాలా, యేసు ప్రభు గురించి అడిగితే చెప్పే స్థితిలో ఉండాలి. నీకు బాధ్యత అది. అంతేకాదు మోడర్నైజేషన్ నాకేం తెలియదు అనుకోవద్దు. నీకు మొబైల్ తెలిసినలా, నీకు ల్యాప్టాప్ తెలిసినలా, నీకు కంప్యూటర్ తెలిసినలా. నువ్వు మీ పిల్లడి కంటే వయసులో పెద్దోడివి, ఎందుకు నేర్చుకోలేవు నువ్వు అవన్నీ? ఎందుకు తెలియదు నీకు? సో వాళ్ళలాగా లేకపోయినా కనీసం మనము వాళ్ళతో పాటు అట్పారిపోతూ ఉండాలి. పిల్లలు మనల్ని చూస్తూ ఉంటారు, మా డాడీ అని. ఎక్స్పర్టైజ్ మనం కావాలా పిల్లలు, మనం ప్రయత్నం చేయాలా, ముందుకు వెళ్ళాలి మనం వాళ్ళతో కలిసి. అన్నీ తెలిసినలా, రూల్స్ రెగ్యులేషన్ తెలిసినలా, మీకు నాకు లైసెన్స్ గురించి తెలిసినలా, వాహనాల గురించి తెలిసినలా. అంత ఫుల్ నాలెడ్జ్ లేకపోయినా వాళ్ళ మాదిరి మనము వేస్ట్ ఫెలోగా ఉండకూడదు వాళ్ళ ముందర. ఓకే. లాస్ట్ మాట, బల్ల ఉంది కాబట్టి టైం లేదు మన దగ్గర. లాస్ట్ ఏదది? వాట్ స్టాండ్స్ ఫర్ ఆర్ రిబ్యూక్. చాలా ముఖ్యమైనది. తల్లిదండ్రులు భయపడతారు ఈ కాలం. నా ముందర చూడండి, అందరూ ముగిస్తానా నేను. గద్దించేది. ఏ తల్లిదండ్రులు పిల్లల్ని ప్రతి క్షణము, అంటే ప్రతి క్షణం గద్దించమని కాదు, ప్రతి క్షణం అబ్జర్వ్ చేసి తప్పు చేస్తే మనం గద్దించాలా. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు ఆ పని చేయరు. అమ్మా అర్థమవుతుందా? బైబిల్లో స్ట్రాంగ్గా రాయబడిన వాక్యం ఏంటంటే 1 సమూయేలు గ్రంథం 3:13. చదవండి ఎవరన్నా. 1 సమూయేలు గ్రంథం 3:13. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని. చూసారా? తమ కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు. గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని. చూసారా? నిత్యమైన శిక్ష. అందుకే తల్లిదండ్రుల బాధ్యత ఏంటి? ఏం చేస్తాను సార్ ఈనాడు సార్? వద్దు, నీ బాధ్యత చిన్న. చూడండి 20 సామెతల గ్రంథం 29, 15, 17 వాక్యాలు. ఇంకొరెవరన్నా సామెతల గ్రంథం 23 తీసిపెట్టిన ఆయన ఫాస్ట్గా చదువు. నేను 29 బెత్తమును గద్దింపును చదువు 15, 17. బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగజేయును. వాళ్ళ గద్దింపు అంటే చెడ్డది కాదు అది. పిల్లలు మీరు కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళు, మా అమ్మ ఎప్పుడు గద్దిస్తుంది సార్, మా డాడీ ఎప్పుడు ప్రతిదానికి. నో, ఎందుకు? నీకు జ్ఞానం వస్తుంది దాంట్లో. నువ్వు అదుపు లేకుండా పోయినావు అనుకో,
ఏం తెస్తావంట? అవమానం, తల్లికి అవమానం తెస్తాడు. ఓకే, 17 చదివినావు నాయన. దుష్టులు ప్రబలినప్పుడు 17 నీ కుమారుని శిక్షించిన ఎడల, నీ కుమారుని శిక్షించని ఎడల అతడు నిన్ను సంతోషపరచును. శిక్షిస్తే ఏం చేస్తాడంటే నిన్ను సంతోషపరుస్తాడు, లేకుంటే నీ మనస్సుకు ఆనందం కలుగజేయను. 23:13 తొందర చదువు. నీ బాలురను శిక్షించుట మానుకొనకుము, బెత్తంతో వాని కొట్టిన ఎడల వాడు చావకుండును. పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించెదవు. మా జాగ్రత్త వింటానారా? బెత్తంతో కొట్టాలా. ఎప్పుడు? కొంతమంది మీసాలు వచ్చి ఎత్తుగా బెత్తం తీసుకుని పోతా అంటారు. వాడు బెత్తం పట్టుకొని ఏం నీ కథ అంటాడో. హలో, చిన్నప్పుడు నైనా చిన్నపిల్లలకు వాళ్ళకి అర్థం కాదు భాష. అప్పుడు బెత్తం వాడాలా. బెత్తం వాడమన్నానని చెప్పి జంతువు కొట్టినట్లు కొట్టకూడదు, తప్పు, పాపం అది. ఆ పిల్లడికి ఆ తప్పు తెలుసుకున్న దానికోసము మనం భయపడేలా బెత్తంతో అవసరం ఉండే చురుకు తగిలేటట్లుగా చేయాలి. అది దేవుడు చెప్తానే విధానం. బైబిల్ అంటుంది, నువ్వు బెత్తం వాడలేదనుకో ఏమైందంటమ్మా? చావకుండును. కొట్టకుండా ఏమవుతాడు? మళ్ళీ చావు తన జీవితంలో ఉంటుంది. ఆ తర్వాత చదువుంది, అదే 14 వాక్యం చదువు దాంట్లోనే. బెత్తంతో వాడిని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించెదవు. చూసారా? చిన్నప్పుడు గురించి చెప్తున్నాను నేను. పెద్దనే కొట్టకూడదు, పెద్దనే మాటలతోనే. చిన్నప్పుడు ఒక 7-8 years లైక్ అరౌండ్ 10 మీకు తెలిసి అంత బెత్తం వాడచ్చు మనం. తప్పు చేస్తున్నాడు కాబట్టి శిక్షించాలా, పాతాళానికి పోకుండా ఉంటాడు. ఎందుకంటే లేకుండా ఏమవుతుంటే ఆ యొక్క మొండితనము, పాపం పెరుగుతుంది తనలో. విత్తనం అది, పాప విత్తనం. మళ్ళీ పనికి రాకుండా అయిపోతాడు. ఓకే, సో టైం లేదు కాబట్టి లాస్ట్లో మీకు పిల్లలు, తల్లిదండ్రులు, తండ్రి గురించి మేము విన్నారు. మీ బాధ్యత కూడా ఎట్లయితే క్షమాపణ వేడుకోవాలని చూసుకున్నామో, రెబ్యూక్ కోసం మీరు నేను తల్లిదండ్రులకి బతిమలాడాలా. అదేంటి సార్ ఎట్లా? జాగ్రత్తగా వినంటున్నారా? మీ తల్లిదండ్రులు గద్దించేటప్పుడు మీకు సీక్రెట్ చెప్తున్న సక్సెస్ కోసం ఎప్పుడు అడ్డుపడకండి. మీ తల్లిదండ్రులు గద్దించేటప్పుడు మీరు ఇది మైండ్లో ఉండాలా, మా మమ్మీ డాడీ నా కోసమే చెప్తా ఉన్నారు. ఒకసారి తప్పు కూడా చెప్పచ్చు వాళ్ళు, కానీ విను. నువ్వు వినలేదనుకో, నువ్వు కొట్లాడేవాడివి, ఒక జంతువు మాదిరి పడేవాడివి అయితే మింద వాళ్ళు నీకు సలహా ఇయ్యరు. బైబిల్ అంటుంది, నువ్వు చివరికి నశించి చనిపోయే అవకాశం ఉంది, నీకు మరణం నీ మీదకి వస్తుందని చెప్పి రాయబడింది. అందుకే పిల్లలు కూడా ఏం చేయాలా? దావీదు అంటాడు, ఏమన్నాడు దావీదు? 141:5 చదవండి, లాస్ట్ వాక్యం చదవండి ఎవరన్నా. సామెతల గ్రంథం 15:12 కూడా పెట్టండి ఎవరన్నా, లాస్ట్ 2 వాక్యం. నీతిమంతులు నన్ను కొట్టుట. చూసారా ఏమంటాడు దావీదు? నీతిమంతులు కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట అభిషేకము. మీ మమ్మీ డాడీ నీకు గద్దించాలా, నువ్వు రిక్వెస్ట్ చేసుకో, మమ్మీ నాకు ఎప్పుడు తప్పు చేసినా చెప్పు మమ్మీ, డాడీ ప్లీజ్ నాకు సహాయం చేయి, ఈ లోకంలో పాపపు లోకంలో ఉన్నా, ప్లీజ్ సహాయం చేయి. నేను చెప్తున్నా పిల్లరా, మీ జీవితం బాగుంటుంది. నేను సార్ దేవుని మహిమ కూడా చెప్తా. లైక్ నేను చూసా మా ఇంట్లో, నేను ఏదైనా చెప్తానా, మాట్లాడతానా, గద్దిస్తానా, మా పిల్లలు మాట్లాడరు లాస్ట్ వరకు. నేను అందుకే చాలా దేవుని కృతజ్ఞతలు చెల్లించుకుంటా వాళ్ళ కోసం. పమ్ము ఉన్నాడు, వాడు ముందర చెప్తున్నా వాడికి, వాడు పాపం ఈరోజు ఎంత వయసు నీది? ఎంత? 30? నేను దేవుడు బల్ల ముందర ఉంది. స్వీట్ అండ్ దేవుడు. ఐ లైక్ వన్ థింగ్ ఫ్రమ్ హిమ్. నేను ఏదైనా చెప్తా అంటే వాడు లాస్ట్ వరకు ఏం మాట్లాడు. కొన్నిసార్లు సైలెంట్గా అట్లా వెళ్ళిపోతాడు కూడా. వానికి తెలిసి ఏదైనా ఉంటే చెప్తాడు. వానికి క్రెడిట్ కోసం చెప్తాను పాపం ఇంత. ఎందుకు వాడిని కూడా ఓర్చుకుంటాడు కదా చెప్తా ఉంటే. ఈవెన్ నేను 15 minutes 20 minutes సైలెంట్గా వింటాడు. అది వాడికి నాకు చాలా ఇష్టం. నేను ఎప్పుడు వాని కోసం ప్రాణం చేసిన ఈ నేచర్ గుర్తొస్తుంది నాకు. అందుకే దేవుని కృపణ మంచిగా సంతోషంగా ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు దేవుడు. మీకు తెలిసిందే. సో ఎనీహౌ నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నా. వాడు ఎప్పుడు చెప్పలే వాడికి ఈ విషయం. నాకు చాలా నచ్చేది, ఎందుకంటే బైబిల్ చెప్తుంది పిల్లరా. చాలాసార్లు వాళ్ళే కరెక్ట్ ఉంటారు. నేను కూడా చూశాను, నేను చాలాసార్లు రాను, కానీ వాళ్ళు చెప్పుకోకుండా జ్ఞానంగా విని లాస్ట్ వరకు కూడా కామ్గా, మళ్ళీ కోపంతో కూడా కాదు, నేను రాంగ్ అని తెలిసినప్పుడు నాకే సిగ్గేస్తుంది. అప్పుడు ఏమనిపిస్తుంది సార్? అయ్యో వీళ్ళెంత గొప్పోళ్ళురా అనిపిస్తుంది.
అదే వాళ్ళ జీవితానికి దీవెనలు తెచ్చేది. సో ఎనీహో పీపుల్, మీరు ఆ వాక్యం చదివాను నేను, సామెతల గ్రంథం 15:12 అది చెప్పాను నేను. 15. అపహాస్యకుడు తన్ను గద్దించు వారిని ప్రేమించాడు. చూసారా, అపహాస్యకుడు తన్ను గద్దించే వారిని ప్రేమించాడంట. వాడు జ్ఞానుల యొద్దకు వెళ్ళాడు. ఎందుకు తెలుసా? వాళ్ళు గద్దిస్తారని. కానీ మీకు చెప్తున్నప్పుడారా, ఫాదర్స్ డే ఈరోజు మీ డాడీ కోసం మీరు కూడా నిర్ణయించుకోండి. ఈ రోజు నుంచి మా మమ్మీ డాడీ అని చెప్పిన నేను అన్నీ కరెక్ట్ చెప్తారని చెప్పడంలా, వినండి, వాళ్ళతో బాగా కామ్గా కూర్చొని వినండి. మీకు చాలా జ్ఞానం లభిస్తుంది. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఎందుకంటే ఆయన చెప్పాడు గౌరవించమని, మీరు గౌరవిస్తున్నారు. ఓకేనా? సో ఈ నేచర్ పెట్టుకోండి. ఫాదర్ అనే ఐ మీన్ లైక్ ఆ వర్డ్కి, ఆ పదానికి అర్థం నేర్చుకున్నాం. సో మీ దేవుడు దీవించునుగాక. సో ఈ విన్నవన్నీ కూడా మర్చిపోకండి, అలవర్చుకోండి, పాటించండి. మీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. రామకృష్ణ వచ్చి వాక్యం